మహిమ కలిగిన ఆయన సన్నిధానంలో మరొక పునరుత్థాన దినం ఆయనను గణపరచడానికి దేవుడు మనకు ప్రేమించిన ఆయుష్ కాలాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. చాలా శ్రేష్టమైన సంగతులను దేవుని సన్నిధానంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం ధ్యానం చేద్దాం. మాట్లాడుతున్నప్పుడు మీ శిరస్సులు పైకెత్తండి. మాట్లాడుతున్న దైవజనుని వైపు చూడండి. పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథం వైపు దృష్టి పెట్టండి. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఒక అద్భుతమైన ప్రమాణాన్ని తనను వెంబడిస్తున్న సేవకులకి, సంఘానికి ఒక ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణం పరిశుద్ధ గ్రంథంలో తరచుగా కనబడుతుంది. ఆ ప్రమాణం ఏంటి అని అంటే, ఆది కాలం మన మూలపితరులను మొదలుకొని కొత్త నిబంధన పరిచర్య ప్రారంభించడానికి వెళ్తున్న అపోస్తులతో కూడా అదే ప్రమాణాన్ని పలుకుతాడు మాట. నా ప్రభు తన సేవకులకు కొత్త నిబంధన సంఘ పునాదులు వేయడానికి సర్వ సృష్టికి పంపుతున్న సేవకులకు అనేకమైన సూచనలు, ఆజ్ఞలు, సేవా విధానాలు చెప్పి చివరికి ఒక ఆశీర్వాదకరమైన మాట చెప్తాడు. ఇదిగో సదాకాలం నేను మీతో కూడా ఉంటాను. నేను ఎప్పుడు మీతో ఉండే దేవుడను. ఇది దైవజనులకు చివరిగా వారికి ఇచ్చిన ప్రమాణం. నేను మీతో కూడా ఉంటాను. పాత నిబంధన కాలానికి వచ్చే మూలపితరులైన అందరితో నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయను. యాకోబును వెళ్ళే ప్రతి స్థలములో నేను నీతో ఉంటాను. అబ్రహామా నీతో ఉంటాను. ఇశ్రాయేలు నీ ముందు నడుచువాడు నీ దేవుడైన యెహోవాయే. అలా అనేక ప్రమాణాలు దేవుడు తన సంఘానికి, తన సేవకులకు ఇస్తూ వచ్చాడు. అదే మాట పరిశుద్ధ గ్రంథంలో స్వయాన ప్రభు తన సంఘంతో అన్న మాట ఏంటంటే, మత్తయి సువార్త 18వ అధ్యాయం. కూర్చో. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వాక్యాన్ని ఒకసారి స్పష్టంగా చదువుదాం. ఏలయనగా ఎక్కడ 2-3 నా నామములో ఏ స్థలములో కూడుకొని ఉంటారో ఆ వారి మధ్యలో నేను ఉంటాను. హల్లెలూయా. చదముషారుగా హల్లెలూయా. ఇప్పుడు దేవుడు తన సంఘానికి ఇస్తున్న ప్రమాణం ఏంటి అని అంటే, నా నామంలో కూడుకునే ప్రజలైన మీ మధ్యలో నేను ఉంటాను. మీతో ఉండడం, మీ వెంట ఉండడం, మీ మధ్యలో ఉండడం, ఇవన్నీ ఒకే భావజాలాన్ని గుర్తు చేస్తాయి. పరిశుద్ధ గ్రంథాన్ని కాస్త మనం లోతుగా ఆలోచిస్తే, ఇశ్రాయేలు ప్రజలు కానాను యాత్రలో ప్రయాణమై 40 ఏళ్ళు నడుస్తున్నప్పుడు దేవుని వాక్యం అంటుంది, దేవుని బిడ్డలారా, మందసం మోస్తున్న దైవజనులు ఇశ్రాయేలు ప్రజలకు ముందుగా నడిచేవారు. ముందు మందసం మోస్తున్న సేవకులు అలా నడుస్తూ ఉంటే, ఆ నడుస్తున్న సేవకులను వెంబడిస్తూ ఉండేది ఇశ్రాయేలు సమాజం. ఇది ఎప్పటి వరకు నడిచారు ఆ విధంగానంటే, కానాను యొక్క భూభాగంలో అడుగు పెట్టేంత వరకు ఇశ్రాయేలు ప్రజలకు ముందు ఎవరు నడిచారు అని అంటే, మందిరాన్ని మోసుకొని వెళ్తున్న సేవకులు నడిచారు. బాగా వినండి, సేవకులు ఖాళీగా నడవడం లేదు. ప్రతి దైవ సేవకుడు మందిర సంబంధమైన ఉపకరణములను మోస్తూ వెళ్తాడు. బాగా వినాలి. దేవుని మందిరం ప్రత్యక్ష గుడారంలో అనేకమైన ఉపకరణాలు అంటే వస్తువులు తయారు చేశాడు. మందసం ఉంది, దీపవృక్షం ఉంది, అర్థమవుతుందా, గంగాళం ఉంది, ఇదిగో సన్నిధి రొట్టెల బల్లం ఉంది, బలిపీఠం ఉంది. ధూపవేదికకు, బలిపీఠానికి, గంగాళానికి ఉపకరణములు ఎన్నో ఉన్నాయి. వీటిని మోసే విధానాలు ప్రత్యేకంగా ఉంటాయి. చాలామంది లేవీయులకు మందసం మాత్రమే పక్కకు పెట్టి మిగతా వస్తువులన్నీ ఎడ్ల బండి మీద పెట్టేవారు. బాగా వినండి, ఎడ్ల బండి మీద లేవీయులకు కొన్ని బండ్లు ఉండేవి ఆ కాలంలో. ఎద్దుల బండి ఉండేవి. ఆ బండ్ల మీద
నీలి వస్త్రములో ఇలాంటి ఒక నీలి గుడ్డ తీసుకొని ఆ నీలి పాత్రలో బలిపీఠానికి సంబంధించిన వస్తువులు, గంగాలానికి సంబంధించిన వస్తువులు, అలా ఉపకరణములన్నీ కట్టుకొని ఎవరు ఏవేవి మోయాలో అవి పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా రాయబడ్డాయి. ఎవరు మోసే పని వాళ్ళే మోయాలి, ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి. అవన్నీ వాళ్ళు ఆ యొక్క ఎడ్ల బండి మీద పెట్టుకొని నడుస్తూ ఉంటారు. కానీ అహరోను సంతానం అని పిలువబడుతున్నటువంటి ప్రధాన యాజకుడు అతని కుమారులు మాత్రం మందసాన్ని ఏ బండి మీద పెట్టకుండా 40 ఏండ్లు వారి భుజాల మీదనే మోసుకుంటూ వెళ్ళాలి. మందసం ఎడ్ల బండి మీదనో వేరొక వ్యక్తి మీదనో వేరే పశువు మీదనో మందసం భారం పెట్టడం పరిశుద్ధ గ్రంథం ఒప్పుకోలేదు. అందుకనే దేవుని సేవ విశ్వాసులు చేసే బాధ్యతలు కొన్ని ఉంటాయి. సంఘంలో దేవుని బిడ్డలు సంఘ పెద్దలుగా బాధ్యత కలిగిన వారు చేసే పనులు కొన్ని ఉంటాయి. కొన్ని పనులు దైవజనుడు మాత్రమే చేసే పనులు ఉంటాయి. అదే మందసం మోసే పని. హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అలా మోస్తూ ప్రయాణ పద్ధతి, ఇశ్రాయేళ్ల ప్రయాణ పద్ధతి అదే. అలా మోస్తూ సేవా సంబంధమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఎక్కడైతే దేవుని యొక్క మేఘం అంటే దేవుడు కొంతకాలం ఒక స్థలంలో వాళ్ళను ఆగుమని చెప్పితే అక్కడ మందసము ఆగిపోయి మందిరం కట్టేవారు. ఆ మందిరం ఎలా కట్టేవారు అని అంటే ఇశ్రాయేలు ప్రజలందరికీ మధ్య భాగంలో మందిరం కట్టేవారు. అంటే ప్రత్యక్ష గుడారము తూర్పు దిక్కున 3 గోత్రాలు, పడమటి దిక్కున 3 గోత్రాలు, ఉత్తరపు దక్షిణపు దిక్కున 3 గోత్రాల ప్రజలు గుడారాలు వేసుకొని ఉంటే మధ్యలో దేవుని మందిరం ఉండేది. ఈ విషయాన్ని నేను మీకు ఎందుకు గుర్తు చేస్తున్నాను అని అంటే దేవుని వాక్యం అంటుంది, దేవుని బిడ్డలారా నేను మీ మధ్యలో ఉండే దేవుడను. హల్లెలూయా, సభలుషారుగా హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, నా నామములో ఎక్కడైతే 2-3 కలుస్తారో ఆరాధించడానికో, కూడికనో, ఉపవాస కూటమో, గృహకూటమో, పర్పస్ ఏదైనా కానీ యేసు నామములో ఆయనను కలుసుకొని సంఘముతో ఏకీభవించి ఆరాధన కార్యాలు, దేవుని సేవా సంబంధమైన కార్యాలు చేయడానికి ఏ సంఘమైతే కూడుకొని ఉంటుందో లేఖనం అంటుంది, వారి వెనక వారి ముందు కాదు, వారి మధ్యలో నేను ఉండే దేవుడను. హల్లెలూయా, చదముషారుగా హల్లెలూయా. అందుకనే లేవి కాండములో రాస్తూ అంటాడు, నా మందిరం మీ మధ్యలో నేను ఉంచుతానంటాడు. అంటే దేవుడు తన బిడలతో ఎలా ఉండాలని ఆశపడుతున్నాడు, దేవుడు తన విమోచించిన సంఘముతో ఎలాంటి అన్యోన్యమైన బంధం కలిగి ఉండాలి అని ఆశపడుతున్నాడు అని అంటే సంఘం మధ్యలో అంటే అర్థం ఏంటంటే ప్రతివాడికి ఆధారము ఆయనే, అందరికీ ఆధారమైన వాడిగా ఆయనే అని గుర్తించడానికి సెంటర్ పిల్లర్గా నా ప్రభు సంఘముతో ఉండాలని ఆశపడుతున్నాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటి, ఎందుకు నేను ఈ విషయాలు నేను మీకు గుర్తు చేస్తున్నాను అని అంటే ప్రభువే స్వయాను చెప్పాడు. వినండి, నా నామములో 2-3 ఎక్కడైతే కూడుకుంటారో అంటే నన్ను సేవించడానికి కూడుకునే ప్రజల మధ్యలో నేను ఉంటాను. ఇప్పుడు మనం అందరం ఆరాధించడానికి ఇక్కడికి వచ్చాం. నేను సేవకుడిగా, మేము విశ్వాస బిడ్డలుగా మీరు ఆరాధన చేయడానికి వచ్చాం, కానీ హాజరు వేసుకొని పోవడానికి రాలే. హాజరు వేసుకొని ఎందుకు రాలేదంటే ఇక్కడ మనకు అధికారి ఎవరు లేరు, మనం ఇక్కడ జీతగాళ్ళం ఎవరము కాము. మన తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం కనుక డ్యూటీకి వెళుతున్నట్టుగా ఎవడు రాకూడదు. బాగా వినండి, నువ్వు ఆరాధనకు వెళ్ళినట్టుగా వస్తున్నావా? నీ దేవుడైన నీ ప్రభుని సేవించడానికి వస్తున్నావా? నిజంగా ఆయనను ఘనపరచాలన్న ఉద్దేశంతోనే ఆదివారం ఆరాధనకు వస్తున్నావా? లేకపోతే ఒక ఉద్యోగస్తుడు ఉద్యోగంలో వెళ్ళి హాజరు వేసుకొని సైన్ పెట్టుకున్నట్టుగా వెళ్ళి జస్ట్ అలా హాజరు వేసుకోవడానికి వస్తున్నావా? ఎవడి వ్యక్తిత్వ జీవితాన్ని తేటగా చూచే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడా. హల్లెలూయా. ప్రభు లేఖనం మనకేం నేర్పిస్తుంది అని అంటే నా సంగమ ఎక్కడ నా నామములో కూడుకొని ఉంటారో అక్కడ నేను మీ మధ్యలో ఉంటాను. ఇది ప్రమాణం, ఇది ప్రమాణం.
ఈ ప్రమాణంతో కూడిన మాట ప్రతి సంఘంలో నెరవేర్చబడాలి. 10 మందిగా, 100 మందిగా, 1000 మందిగా, ఎంతమంది అయినా పర్వాలేదు. ఆయన ఆరాధించడానికి కూడుకోవడానికి వచ్చిన మనకి, అది చెట్టు కిందనా, ఒక గుడిసెలోనా, ఒక ఉన్నతమైన బిల్డింగ్లోనా, మనము కూడుకునే ఉద్దేశం ఒకటే, ఆయన ఆరాధించడానికి కూడుకున్నాం. ఆరాధించడానికి కూడుకున్న ఆ సంఘములో లేఖనం మన జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే ఆయన మన మధ్యలో ఉండాలి. హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆయన మన మధ్యలో ఉంటాను అని అన్నాడు. ఒకవేళ మనము ఏకీభవించి ఒంటరిగా కాకుండా నలుగురముగా, 40 మందిగా, 100 మందిగా కూడుకున్న మన మధ్యలో ఆయన ఉండాలి. ఉంటేనే అది సంఘం, ఉంటేనే దేవుని కార్యం. ఒకవేళ ఆయన లేకపోతే జస్ట్ ఇక్కడ షో జరుగుతా తప్ప ఇంకేం జరగదు. దేవుని సముఖంలో ఆయన ఉంటాను అని ప్రమాణం చేసిన దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఒక సంఘాన్ని నేను మీకు చూపిస్తాను. ఆ సంఘం 100 మంది కూడుకుంటున్నారు, ఆయన ఆరాధిస్తున్నారు, ఆయనను ఘనపరుస్తున్నారు. కానీ సమస్య ఏంటంటే వారి మధ్యలో ప్రభు లేడా. కొంచెం ఎక్కువ పెంచి హల్లెలూయా, చవాలు ఇష్టారుగా హల్లెలూయా. ప్రమాణం ఆ సంఘంలో నెరవేర్పు జరగడం లేదు. ఆ సంఘంలో మాత్రమే కాదు, నేటికి కూడా చాలా మందితో దేవుడు లేడు. వినండి, దేవుడు నీతో ఉన్నాడు, నాతో ఉన్నాడు, ఈ సంఘములో దేవుడు ఉన్నాడు అనడానికి ఒక బలమైన రుజువు పరిశుద్ధ గ్రంథంలో మీకు చూపిస్తాను. దేవుడు మనతో ఉంటే ఆయన మనతో మాట్లాడతాడు. చెప్పండి, ఆయన ఏం చేస్తాడు? చెప్పండి, నోరు ఏం చేస్తాడు? నేను అడుగుతున్నాను ఒక సేవకుడిగా, నీతో దేవుడు ఎప్పుడైనా మాట్లాడతాడా? 2, ఎంతకాలమైంది నీతో మాట్లాడి? ఎన్నో పర్యాయాలు నువ్వు దేవుని సముఖంలో ప్రార్థన చేస్తూ వస్తావు. అనేక విషయాలు, నీ కుటుంబం, నీ వ్యక్తిగతం, నీ ఆరోగ్యం, నీ అనారోగ్యం, నీ అవసరతలు, నీ అక్కర్లన్నీ దేవునితో ప్రభా నా తండ్రి అని అనేక విషయాలు ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటాం. నువ్వు మాట్లాడుతున్నది ఆయన వింటున్నాడు అని నీకు అనిపిస్తే ఆయన దగ్గర నుంచి జవాబు కూడా నీకు రావాలి. బైబిల్ అంటుంది, నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను. నీ మొర ఆయన దగ్గరకు చేరింది అనడానికి రుజువు ఏంటంటే ఆయన దగ్గర నుంచి కూడా ఉత్తరం రావాలి, జవాబు రావాలి. మన చిన్నతనంలో ఉత్తరం రాస్తూ చివరికి ఒక మాట రాస్తాం, ఈ ఉత్తరం నీకు అందిన వెంటనే తిరిగి నాకు ఉత్తరం రాయగలవు. కారణం ఏంటంటే నీకు అందింది అని నాకు ఎలా తెలుస్తుంది? నేను చెప్పిన సంగతులు నీకు అర్థమయ్యాయి అని నాకు ఎలా తెలుస్తుంది అని అంటే, మళ్ళీ నేను రాసిన ఉత్తరానికి బదులుగా మరొక ఉత్తరం త్వరగా నాకు రాయాలి. హల్లెలూయా, చాలా హుషారుగా హల్లెలూయా. ఈ దిన పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అంటే, మనం మాట్లాడడమే తప్ప అవతల నుంచి మాట్లాడే శబ్దము లేదా. చాలా మంది విశ్వాసుల జీవితాల్లో చాలా సంఘాల్లో వారు ఆరాధించడం, వారు సేవించడం, వారు ప్రార్థించడం, వారు ఏదో 4 మాటలు మాట్లాడడం, వెళ్ళిపోవడం ఒక కార్యక్రమముగా జరుగుతూ దినాలు, సంవత్సరాలు జరిగిపోతున్నాయే తప్ప అక్కడ నుండి ఒక జవాబు, ఒక ఉత్తరం చాలా మంది ప్రజలకి రావడం లేదా. దేవుని మాట వినండి. అనాదిలో నుంచి మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి భావజాలాలు కలిగిన దేవుడు అని అంటే, తన బిడ్డలను వారానికి ఒకసారో, నెలకొకసారో, ఆల్ నైట్కో, లేకపోతే సంవత్సరానికి ఒక్కసారి ఉపవాసాలప్పుడో కాదు, మన మూల పితరుడైన ఆదాముకు ప్రతిరోజు దిగొచ్చి మాట్లాడినట్లుగా మార్పు లేని దేవుడు అనాదిలో నుంచి నేటికి ఆయన రక్తములో కడగబడి విమోచించిన తన ప్రజలతో ప్రతిరోజు మాట్లాడాలని ఆశపడతాడు. హల్లెలూయా, ఆయన మాట్లాడాలని ఆశపడతాడు. అలాగే మన పితరులతో మాట్లాడాడు కూడా. ఆదాము దగ్గరికి వారానికి ఒకసారి రాలేదు. ఆదాముతో మాట్లాడడానికి ప్రతిరోజు నా ప్రభు పరలోకం నుండి దిగి వచ్చాడు. ఈరోజు ఒక దేవుని సేవకుడిగా, ఒక దేవుని బిడ్డగా ఆయనను సేవిస్తున్నటువంటి మనం
ఎక్కడ నా నామములో 2 లేక 3 కూడుకొని నన్ను ఆరాధిస్తారో, నన్ను సేవిస్తారో, నన్ను ఆరాధన చేసే నా సంఘముతో నేను వారి మధ్యలో ఉన్నాను. ఆయన మన మధ్యలో ఉంటే ఆయన మన మధ్యలో అద్భుతాలు చేస్తాడు. ఆయన మన మధ్యలో ఉంటే మహత్కార్యాలు చేస్తాడు. బైబిల్ అంటుంది, దేవుని బిడ్డలారా, రేపు యెహోవా మన మధ్యలో అద్భుత కార్యాలు చేయబోతున్నాడు అని దైవజనుడైన మోషే ఇశ్రాయేలు సమాజానికి చెప్తాడు. రేపు ఆయన దిగి రాబోతున్నాడు కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని ఎప్పుడైతే సేవకుడు ప్రకటన చేశాడో, మరుసటి దినం ఇశ్రాయేలు సమాజం ఆ మహిమ కలిగిన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంటే సీనాయి పర్వతం మీద ఆయన దిగి వస్తుంటే ప్రజలందరూ వణికారు. కారణం, ఆయన దిగి వచ్చినప్పుడు ప్రజల మధ్యలో బలమైన అద్భుత కార్యాలు జరిగాయి. హల్లెలూయా. ఇప్పుడు అదృశ్య దేవుడిగా, ఆత్మ సంబంధమైన దేవుడిగా, సదాకాలం నేను మీతో ఉంటాను, మీ మధ్యలో నేను ఉంటాను, నా నామములో ఆరాధించే వారి మధ్యలో నేను కూడా ఉంటాను అని పలికిన ఆ దేవుడు ఆరాధిస్తున్న ఈ స్థలంలో ఉన్నాడా? ఆరాధిస్తున్న ఈ మందిరంలో ఉన్నాడా? ఒకవేళ ఉంటే ఆయన భావజాలాలు మనకు ఎలా అర్థమవుతాయి? ఆయన ఉంటే ఏం చేస్తాడు? బాగా వినండి. ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు. ఆయన మౌనంగా జస్ట్ కూర్చొని వెళ్ళే దేవుడు కాదు. ఆయన ఉంటే అద్భుత మహత్కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఆయన ఉంటే దైవికమైన కార్యాలు జరుగుతాయి. ఆయన ఉంటే దేవుని ప్రసన్నత ఆ మధ్యలో బలంగా దేవుడు సంచారము చేస్తాడు. హల్లెలూయా. ఆయన వస్తున్నప్పుడు, ఇదిగో హోరేబు పర్వతం మీద నా దేవుడు వస్తున్నప్పుడు అక్కడ వాతావరణం అంతా మారినట్టుగా ఈరోజు చాలా సంఘాలలో చడిచప్పుడు లేకుండా వచ్చామా వెళ్ళామా అన్నట్టు హాజరు వేసుకున్న అలవాటుగా మారిన అనేక సంఘ బిడ్డలు ఏదో ఉద్యోగానికి వ్యాపారానికి వెళ్ళినట్టుగా ఆదివారం వచ్చి మందిరంలో ముఖాన్ని చూపించుకొని ఏదో వచ్చామా పోయామన్న భక్తిలో చేసే ప్రజలు అనేకములు ఉంటున్న ఈ దినాలలో దేవుని వాక్యము ద్వారా నేను మీకు ఒక విషయాన్ని చూపించాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథం ఆ ప్రమాణం చాలా సంఘాలలో నెరవేర్పు జరగడం లేదు. ఆయన మన మధ్యలో ఉండాలి. హల్లెలూయా. ఆయన మన మధ్యలో ఉండకపోతే ఆరాధన, ఈ కార్యాలు అన్నీ నిష్ప్రయోజనమే. ఎందుకంటే దైవజనుడైన మోషే అదే చెప్తాడు, నీవు మాతో లేకపోతే, నీవు మాతో రాకపోతే మేము పోవుడు దేనికి, మా ప్రయాణం దేనికి, మా యాత్ర దేనికి, రోజు మన్నా తినుకుంటా ఊరికే ప్రయాణం చేయడం మా జీవితానికి పెద్దగా ఉపయోగం ఏముండదు. మాకు కావలసింది మన్నా, మాకు కావలసింది మాంసము, మాకు కావలసింది ఏదో కాదు, మా మధ్యలో నీవు నడవాలి. హల్లెలూయా. ఇది పరిశుద్ధుల యొక్క జీవన లక్షణాలు. ఇది సంఘ బిడ్డల యొక్క ఆత్మ సంబంధమైన అనుభవాలు. కారణం ఎందుకు చెప్తున్నానంటే, సంఘం ఎలా మారింది అని అంటే, పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన పుస్తకంలో 7 సంఘాలను గురించి ప్రభు మాట్లాడతాడు. 7 సంఘాలకు ఆ సంఘపు యొక్క స్థితిగతులను గురించి మాట్లాడతాడు. దయచేసి జాగ్రత్తగా నా దేవుని మాటలు ఆలకించండి. ఎఫెసీ సంఘానికి మాట్లాడతాడు, స్ఫూర్ణ సంఘానికి మాట్లాడతాడు, లవోదికీయ సంఘంతో మాట్లాడతాడు, ఫిలదెల్ఫియా సంఘంతో మాట్లాడతాడు. అలా 7 సంఘాలకి వాటి సంఘ స్థితిగతులను గురించి ఆ సంఘాన్ని నడిపిస్తున్న దైవ సేవకుడితో దేవుడు మాట్లాడుతూ వస్తాడు. అందుకనే సంఘపు దూతకు ఇలాగు రాయుము, ఎఫెసీ సంఘపు దూతకి ఇలాగు రాయుము, లవోదికీయ సంఘపు దూతకి ఇలాగు రాయుము అని చెప్పి అనేకమైన పరిస్థితులు, సంఘంలో ఉన్న మంచితనాన్ని చెప్తాడు, సంఘంలో ఉన్న లోటు కూడా చూపిస్తాడు. దేవుడు మనల్ని శభాషని మెచ్చుకుంటూ, తప్పు చేసినా కూడా శభాషని పలకరించుకుంటూ వెళ్ళే దేవుడు కాదు. మన దేవుడు, ఆరాధిస్తున్న దేవుడు మొహమాటము లేకుండా మాట్లాడతాడు. అందుకనే ఈ భూమి మీద పరిచర్య చేస్తున్న దినాల్లో శాస్త్రులు, పరిసయ్యులు వచ్చి యేసు ప్రభువుతో అంటారు, బోధకుడా, నువ్వు మొహమాటము లేని బోధకుడవని.
నీవు ఉన్నది ఉన్నట్టుగా సత్యాన్ని చెప్పే బోధకుడవని మాకు అర్థమైంది. కైసరుకు పన్ను ఇవ్వచ్చా లేదా? బోధకుడు ఎలా ఉండాలో తెలుసా? ముఖాన్ని చూసి మాట్లాడేవాడు కావద్దు, మొహమాటము లేకుండా మాట్లాడాలి. హల్లెలూయా. చదవమ్మ గట్టిగా హల్లెలూయా. నువ్వేమో అనుకుంటావని మాట్లాడితే నేను బోధకునే కాలేదు. నువ్వెలా ఫీల్ అవుతావో అని చెప్పి నీ మేలు కొరకు, నీకు కంఫర్ట్ కొరకు, నిన్ను సంతోష పెట్టడానికో నువ్వేమి చేసినా నీకు వతాసు పలికే బోధకుడు ఎక్కడ ఉంటాడో వాడు బోధకుడే కాదు. పరిశుద్ధ గ్రంథం అంటుంది, నేను మనుషులను సంతోష పెట్టే గోరువాడనైతే నేను క్రీస్తు దాసుడను కాదా. దైవజనుడి యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, దేవుని యొక్క వర్తమానాన్ని తీసుకొని సంఘానికి నేరుగా ప్రకటించడం. వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు నాకు సంబంధం లేదు. యెహోవా వాక్కు ఇదే, దైవజనుడా నువ్వు వెళ్ళి చెప్పు అని ప్రవక్తలకు సేవకులకు చెప్పినట్టుగా, అయ్యా వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అది నాకు సంబంధం లేని విషయం, ఆయన చెప్పమన్నది చెప్పడం మట్టుకే నా పని. ప్రజలు అంగీకరిస్తారా, త్రోసివేస్తారా, ఎలా రియాక్ట్ అవుతారనేది అది దేవుడికి ప్రజలకు మధ్యలో ఉన్న విషయం. అది హల్లెలూయా. చబాలి గట్టిగా హల్లెలూయా. చదమ్మా హుషారుగా హల్లెలూయా. హల్లెలూయా. చవాలి చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. జాగ్రత్తగా నా దేవుని మాటలు ఆలకించండి. ఒక దైవజనుడిగా మాకు మా నాయకులు అదే నేర్పారు. ఎవరి ముఖాన్ని చూసి మాట్లాడడం మాకు రాదు, మేము అలా మాట్లాడలేము. నేను గడిచిన రాత్రి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు ఒక వ్యక్తిని, సంఘంలో ఉన్న వ్యక్తిని నా ముందు పెట్టాడు. ఆ వ్యక్తి తన వస్త్రం ఇప్పేసి తిరుగుతున్నాడు. తన వస్త్రం ఇప్పేసి తిరుగుతుంది. ఆవిడ ఒక సిస్టర్. ప్రభువు నాతో మాట్లాడుతున్న మాట నువ్వు చెప్పు ఆమెకి, ఆమె పాడైపోతుంది. ఇప్పుడు ఇలా చెప్పితే ఎవరు రిసీవ్ చేసుకోవాలి? ఇక్కడ చెప్పాలి. దేవుడు మొహమాటం లేకుండా సత్యాన్ని పలికే దేవుడు ఆయన. ఆత్మ సంగతులు ఎవడైనా అర్థం చేసుకోగలిగిన మనిషి ఉంటే వాడు అర్థం చేసుకుంటాడు, వాడి జీవనాన్ని కట్టుకుంటాడు. ఒకవేళ వాడి పతనానికి వాడే కారకుడిగా మార్చుకుంటే వాడి జీవితానికి దేవుడు జవాబుదారి కాదు. హల్లెలూయా. బాగా వినండి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ప్రమాణం ఉంది, నేను మీ మధ్యలో ఉండే దేవుడను. నా వైపు చూడండి. మనమందరం ఆయనను సేవిస్తున్న పిల్లలం. ఆయన పరలోకము తండ్రి. ఆ తండ్రి మన మధ్యలో నిజంగా ఉంటే, ఏ తండ్రి అయినా తన పిల్లలు పాడవుతుంటే నవ్వుతుంటాడా? ఏ తండ్రి అయినా తన పిల్లలు చెడిపోతుంటే మౌనంగా ఉంటాడా? ఏ తండ్రి అయినా తన పిల్లలు వ్యభిచారిగా, జారత్వంతో, త్రాగుబోతుగా, తిరుగుబోతుగా, వ్యభిచారిగా శపించబడిన అనుభవాల్లో బ్రతుకుతూ ఉంటే ఆ తండ్రి మౌనంగా ఒక విగ్రహము చెక్కినట్టుగా ఆ సంఘంలో ఉంటాడా? ఒకటి రెండే కారణాలు. నిజంగా దేవుడు ఉంటే ఖచ్చితంగా రియాక్ట్ అవుతాడు. నిజంగా దేవుడు ఉంటే ఒక తండ్రిగా నేను, ఒక తండ్రిగా నీవు, ఒక తల్లిగా నీవు, నీ పిల్లల మధ్యలో నువ్వు నిజంగా లైవ్లో ఉంటే నీ పిల్లలు పాడవుతుంటే ఏ తల్లి ఏ తండ్రి మౌనంగా ఉండరు. హల్లెలూయా. చవాలి గట్టిగా హల్లెలూయా. ఒక సాధారణమైన తండ్రిగా, ఒక సాధారణమైన తల్లిగా కని పెంచి కొంతకాలం వారితో ఉండే శరీర సంబంధమైన తల్లిదండ్రులుగా నీవే నీ కళ్ళ ముందు, నీకు తెలియకుండా ఎక్కడైనా జరిగితే నీకు తెలియదు, కానీ నీ కళ్ళ ముందు నీ పిల్లలు పాడవుతుంటే ఒక జ్ఞానము కలిగిన, బాధ్యత కలిగిన తండ్రిగా, తల్లిగా నువ్వెలా రియాక్ట్ అవుతావో, మనకు కనబడిన విషయాలు, మనకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే మనకు తెలియదు, కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన శరీర సంబంధి కాదు కనుక సంఘములో నిజంగా ఆయన ఉంటే సంఘపు స్థితిగతులను ఆయన ఖచ్చితంగా మాట్లాడుతాడు. హల్లెలూయా. ఆయన మాట్లాడడం లేదు. సంఘంలో త్రాగుబోతులతో హెచ్చరిక లేదు.
సంఘములో వ్యభిచారులున్నా హెచ్చరిక లేదు, సంఘములో ఎఫ్ఐఆర్స్ పెట్టుకొని బ్రతుకుతున్నా హెచ్చరిక లేదు, సంఘంలో తోచినట్టుగా నచ్చినట్టుగా బ్రతుకుతున్నా ఎవ్వడికి హెచ్చరిక లేదు అని అంటే అక్కడ దేవుడు లేడు. కారణం, ఆయన ఉంటే ఖచ్చితంగా మాట్లాడుతాడు. హల్లెలూయా, సభలు గట్టిగా హల్లెలూయా. ఒకటి, దేవుడైనా ఉండకపోవాలా. రెండు, ఆ మనిషి దేవుని స్వరం వినకుండానైనా ఉండాలా. ఈ రెండే చాలా సంఘాల పరిస్థితి అది. ఈ 7 సంఘాలను నా ప్రభు దైవజనుడైన యోహానుతో మాట్లాడుతూ అంటాడు, దైవజనుడా, నేను నీకు ప్రకటించిన విషయాలన్నీ ఎఫెసీ, స్ముర్న, లవోదికయ, ఫిలదెల్ఫియా, తుయతైరా, పెర్గమే సంఘాలకు నువ్వు రాయి అని చెప్పి ఒక్కొక్క సంఘానికి మాట్లాడతాడు. ఆ సంఘాలు ఎలా ఉన్నాయి, ఆ సంఘపు స్థితిగతులు ఎలా ఉన్నాయి, మంచివే ఉన్నాయి, లోపమే ఉందో ఆయన స్పష్టంగా చెప్తూ వస్తాడు. మనం తరచుగా అవి చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఎఫెసీ సంఘానికి రాస్తూ అని అంటాడు, నీ క్రియలు నాకు తెలుసు, నువ్వు బలంగా ఉన్నావు, నువ్వు ఓపికతో ఉన్నావు, దొంగ సేవకులను గుర్తుపట్టావు, అబద్ధపు బోధలను గుర్తుపట్టావు, నా నామంలో ఎన్ని శ్రమలైనా ఓపికతో భరిస్తున్నావు, అయినా నీలో ఒక తప్పు ఉంది అని చెప్పి నువ్వు మునుపటి ప్రేమలో లేవు, మునుపటిలాగా నీ ప్రేమ తగ్గింది అని ఒక్క తప్పును కూడా పోనీలే అని అనుకోకుండా హెచ్చరించి మాట్లాడే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా, అర్థమైందండి? అయినను తప్పు ఒకటి నేను నీ మీద మోపవలసి ఉంది అని అన్నాడు. తప్పు ఒకటే. చాలా అద్భుతమైన సంగతులు సంఘంలో ఉన్నాయి. పర్వాలేదు, ఒకటైతే ఒకటి మనుషులు ఉంటాయి అని అనలే దేవుడు. దేవుడు సంఘంతో మాట్లాడుతున్నాడు. విషయం చెప్తాను వినండి. 7 సంఘాల్లో 2 సంఘాలు చాలా ప్రత్యేకం. అందులో ఒకటి ఫిలదెల్ఫియా సంఘం, 2 లవోదికయ సంఘం. వినండి, ఈ 2 సంఘాలు మిగిలిన 5 సంఘాలకు ప్రత్యేకం. 5 సంఘాల గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు ఇంటికి వెళ్ళి మీకు ప్రభు నడిపింపు ఉండి చదవాలి అని ఆశ ఉంటే మీరు 7 సంఘాలకి నా దేవుడు ఏం మాట్లాడాడో మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఎఫెసీ సంఘముతో ప్రారంభిస్తే ఒక్కొక్క సంఘానికి మంచి అనుభవాలు చెప్తాడు, చెడు అనుభవాలు చెప్తాడు. ఇదిగో దేవుని బిడ్డలారా, తుయతైరా సంఘం ఇలా ఉంది, నీలో యెజబెల్ అని ఒక ప్రవక్తను ఉంచుకున్నావు, అది ఆ సంఘములో అన్ని బాగున్నాయి కానీ విగ్రహార్పితమైన వాటిని తినే అనుభవాలు ఉన్నాయి, ఆ బలహీనతలు తీసివేసుకో అని చెప్తాడు. మరొక సంఘానికి సాతాను సింహాసనం ఉన్నటువంటి ఆ స్థలములో నీవు ఉన్నావు, నీ క్రియలు బాగలేవు. ఒక్కొక్క సంఘానికి మంచి చెడు చెప్తాడు. ఈ 2 సంఘాల ప్రత్యేకత ఏంటి అని అంటే, ఒక సంఘం పేరు ఫిలదెల్ఫియా సంఘం. ఈ సంఘంలో అన్ని మంచి అనుభవాలే తప్ప ఒక్క తప్పు కూడా లేదు. ఈ సంఘం పేరు ఫిలదెల్ఫియా సంఘం. అంతా క్షేమంగా ఉంది. నీ బలము చిన్నదే అయినా నా కోసం నిలబడ్డావు, నేను త్వరగా రాబోతున్నాను, నువ్వు కలిగిన దాన్ని నువ్వు గట్టిగా పట్టుకో, ఆశీర్వాదకరంగా నీ కిరీటాన్ని ఎవడు దొంగలించకుండా, నువ్వు కలిగిన ఆత్మీయతను, నువ్వు కలిగిన అభిషేకాన్ని, నువ్వు పొందుకున్న ప్రతిష్టను, ఆత్మీయతను జాగ్రత్తగా కాపాడుకో అని ఒక హెచ్చరిక చేసి, నేను త్వరగా రాబోతున్నాను కనుక నువ్వు జాగ్రత్తగా నిన్ను నీవు కాపాడుకో అని ఫిలదెల్ఫియా సంఘంకు చెప్తాడు. ఈ ఫిలదెల్ఫియా సంఘంలో ఒక్క లోపము లేదు. అయితే సమస్య, లవోదికయ సంఘంలో ఒక్క మంచితనము కూడా లేదు. లవోదికయ సంఘంలో మిగిలిన సంఘాల వలె కొన్ని మంచిగా ఉన్నాయి, తప్పు ఒకటి ఇలా ఉంది, నీలో ఇదే లోపం ఉంది అని మిగిలిన సంఘాలకు చెప్పినట్టుగా ఈ లవోదికయ సంఘానికి చెప్పడం లేదు. లవోదికయ సంఘం పరిస్థితి ఏంటంటే అందులో అసలు మంచిదే లేదా. హల్లెలూయా. ఆ లవోదికయ సంఘాన్ని గురించి మాట్లాడుతుంటాడు. అదే ప్రకటన పుస్తకం 3వ అధ్యాయం తీయండి అందరు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం చదువుతారా? సంఘపు దూతకు, బాగా వినండి, దేవుని వాక్కు ఎప్పుడు దైవ సేవకునికి ప్రత్యక్షమిస్తాడు. దేవుడు సంఘాన్ని నడిపిస్తున్న సేవకుడు దైవజనుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో
జరడు. లవోదికీయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, ఆమె అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆది అయిన వాడును, చెప్పు సంగతులు ఏవనగా. ఇదిగో నీ భక్తి క్రియలు అంటే ఆ సంఘం చేస్తున్న జీవన విధానం భక్తి. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనా ఉండితే నీకు మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఇదిగో బయటికి ఉమ్మి వేయ ఉద్దేశిస్తున్నాను. సంఘం ఎలా ఉందో చెప్తున్నాడు వినండి. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవును, గుడివాడవును, దిగంబరుడవునై హోషులో లేదు సంఘం. ఎరగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. చాలు. హల్లెలూయా. చదమస 2 చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా. ఏంటి ఇంత భయానకమైన స్థితిలో సంఘం వెళ్ళడానికి కారణం? దేవుని వాక్యం మనకేం నేర్పుతుంది? యేసు రక్తంలో కడగబడిన దాన్నే కదా సంఘం అంటారు. యేసును నిజదేవుడిగా అంగీకరించిన ప్రజలనే కదా దేవుని బిడ్డలు అంటారు. యేసు రక్తంలో కడగబడి ఒక సంఘముగా సమకూర్చబడి ఒక సంఘముగా ఒక ప్రాంతంలో గుమికూడుకొని ఆరాధిస్తూ సేవిస్తూ ఆయన మాటలు వింటూ ఆయనను అనుసరిస్తున్న ప్రజలను కదా సంఘం అంటారు. ఇక్కడ ఒక సంఘం ఉంది, దాని పేరు లవోదికీయ సంఘం. ఆ లవోదికీయ సంఘము, లవోదికీయ అంటే అర్థం ఏంటంటే నులివెచ్చనిది అని అర్థం. నులివెచ్చనిది అని అర్థం. ఈ లవోదికీయ సంఘం దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, దేవుణ్ణి సేవిస్తున్నారు. ఈ సంఘంలో ఉన్న ఒక భయానకమైన ప్రాబ్లం ఏంటి అని అంటే, దేవుని బిడ్డలారా, మేము బాగున్నాము అన్న భ్రమలో బతుకుతున్నారు. ఒక విశ్వాసికి, ఒక దేవుని నమ్మిన వ్యక్తికి నేను బాగున్నాను అన్న భ్రమలో బతకడం కంటే పెద్ద మోసం ఇంకేమీ లేదు. వినండి, నీవు అజ్ఞానంగా ఉంటే మోసం చేసేవాడు నిన్ను మోసం చేయొచ్చు. వాడి జ్ఞానమును బట్టి, వాడి తెలివిని బట్టి నిన్ను ఎవరైనా మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. అది వేరు. ఒకసారి 2 సార్లు మోసపోతాం, 3-4 సార్లు మోసపోయిన తర్వాత అమ్మో జాగ్రత్తగా ఉండాలని ఎవరిని నమ్మకుండా, ఎవరిని మాటల మీద భరోసా పెట్టకుండా ముందు కాలంలోనైనా జాగ్రత్త పడే అవకాశాలు ఉంటాయి. కానీ నీకు నీవే మోసం చేసుకోగలిగితే ఇక నిన్ను ఎవడు బాగు చేయాలి? మోసం చేసేవాడు దగ్గర మోసపోతే బాగుపడే అవకాశాలు ఉన్నాయి. ఎవరైనా ఒకడు మంచోడు చెప్తాడు, అరే వాడిని నమ్మకు, వాడు మంచోడు కాదు, వాడి మాటలను నమ్మకు అని. కానీ ఒకవేళ నీ జీవితమే నువ్వు మోసం చేసుకోగలిగితే, నేను బాగున్నాను, నాకంటే భక్తుడు ఎవరు లేడు, నాకంటే ఆత్మీయులు ఎవరు లేరు, నాకంటే ఆత్మీయంగా ఎదిగిన విశ్వాసం ఎవరు లేరు అని నిన్ను నీవే భ్రమపరుచుకుంటే నీకంటే ప్రమాదం ఎవడూ లేడా. ఏదో ఒక రోజు ఒక భయానకమైన ఉచ్చులో నువ్వు పడతావు. హల్లెలూయా. చెబుదాం హుషారుగా హల్లెలూయా. చబాలు హుషారుగా హల్లెలూయా. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడా. క్రైస్తవ సంఘంలో ఇది ఒక భయంకరమైన మోసం. ఏంటో తెలుసా? నేను బాగున్నాను, నేను బాగున్నాను, నేను బాగున్నాను. వినండి, సంఘం బాగైపోతే ప్రభు రాకడ వచ్చేస్తాయి. పెళ్లి కుమార్తె సిద్ధపడింది అని అంటే పెళ్లి పీటల మీదకి వెళ్తాదా, కూర్చుంటుంది అక్కడే? చెప్పండి అమ్మా.
ఇంకా ప్రభు రాలేదు, సంఘముగా మరొక ఆదివారం మనకి ఇచ్చాడని అర్థమైంది. ఇంకా సవరించుకునేటి, ఇంకా చక్కపరుచుకునేటి, ఇంకా మనల్ని మనం సిద్ధపరచుకునే అవసరత ఉంది కనుకనే మరొక పునరుత్థానం మనకిచ్చాడు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మరొక ఆదివారం నీకు నాకు దొరికింది అని అంటే ఏదో ప్రభు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. నా ప్రభు ఏదో మనల్ని సవరించాలనుకుంటున్నాడు. ఇదిగో పెళ్లి చేస్తే పాస్టర్ గారు ఇక్కడ నిలబడ్డాడు, పెళ్లి కొడుకు వచ్చి కూర్చున్నాడు. పెళ్లి కూతురు రావాలి అని అంటే అమ్మ త్వరగా పెళ్లి కూతురు తీసుకురాపోండి అని అంటే వెళ్ళిన వారు అంటారు ఇంకా తయారు కాలేదు. తయారైతే అక్కడ ఎందుకు ఉంటుంది? సంఘం పెళ్లి కుమార్తెగా సిద్ధపడితే ప్రభు వస్తాడు. మరొక ఆదివారం నీకు నాకు ఇచ్చాడు అని అంటే మనం ఆదివారం ఏ భావంతో ఆరాధనకు రావాలో తెలుసా? ఈరోజు నా ప్రభు నా లోపములు నాకు ఎత్తి పట్టాలి. హల్లెలూయా. ఈరోజు ప్రభు మందిరానికి వెళ్ళి నా దేవుడు నా మధ్యలో ఉంటే, నా ప్రభు ఇద్దరు ముగ్గురు ఎక్కడ నా నామములో ఏకీభవిస్తారో, ఆరాధనకు కూర్చుంటారో వారి మధ్యలో నేను ఉంటానన్నాడు కనుక దేవా నీ మందిరానికి వెళ్తున్నాను, నాతో మాట్లాడండి, నా జీవితాన్ని నా ముందు పెట్టండి. నేను ఎక్కడ దారి తప్పుతున్నానో, ఎక్కడ నేను ఓడిపోతున్నానో, ఎక్కడ నా క్రియలు పరిపూర్ణంగా లేవో, ఎక్కడ రేపు నీ ఎదుట నిలబడడానికి యోగ్యంగా నేను లేను, అవి నా ముందు పెట్టి నన్ను దయతో సవరించండి. హల్లెలూయా. ఆ భావనతో నీవు నేను మందిరానికి వస్తున్నామా, లేకపోతే హాజరేసుకొని వెళ్తున్నావా? నువ్వు బాగున్నావన్న భ్రమలో బతుకుతున్నావా? చూసుకో. మన మధ్యలో నా ప్రభు ఉన్నాడు అని రుజువు ఏంటంటే ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు. హల్లెలూయా. ఆయన ఖచ్చితంగా మాట్లాడతాడు. ఈరోజు చాలా మంది ఈ లవోదికీయ సంఘ కాలం, ఈ లవోదికీయ పరిస్థితులు ఎందుకు మారాయి తెలుసా? సంఘంలో దేవుణ్ణి సంఘం వారి మధ్యలో ఉంచుకోవడం లేదు, దేవునికి స్థానం ఇవ్వడం లేదు. ఇదిగో లవోదికీయ సంఘం గుడ్డివాడిగా, దిగంబరుడిగా, దరిద్రుడిగా, దిక్కుమాలిన వ్యక్తిగా, ఒక పనికి మాలిన నిష్ప్రయోజకమైన సంఘముగా, ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్క మంచితనం లేదండి సంఘంలో. ఒక్క మంచితనాన్ని అన్న ప్రభు చెప్పాడు అక్కడ. ఒక ఎఫెసీ సంఘానికి కొన్ని మంచితనాలు చెప్పాడు, ఒక తుయాతైర సంఘానికి కొన్ని మంచితనాలు చెప్పాడు. కానీ సంఘపు స్థితి ఎంత భయంకరంగా ఉంది అని అంటే ఒక్క మంచితనం ప్రభు మాట్లాడడానికి సంఘంలో లేదు. అందుకే నా ప్రభు అంటున్నాడు, సంఘమా ఇకనైనా నీ జీవితాన్ని నువ్వు మలుచుకోవాలి. హల్లెలూయా. ఎందుకు ఇంత ప్రమాదకరమైన స్థితిలోకి సంఘం వెళ్ళింది అని అంటే ఒకే ఒక భయంకరమైన కారణం. ఏంటి అని అంటే 20వ అదే వాక్యం 3వ అధ్యాయం లవోదికీయ సంఘాన్ని గురించి మాట్లాడుతూ 20వ వాక్యాన్ని మనం చదువుదాం ఒకసారి. ఇదిగో నేను ఒక్క నిమిషం తలుపునొద్ద నిలబడి నేను తడుతున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతనితో నేనును, నాతో కూడా అతడును కలిసి భోజనం చేస్తాం. హల్లెలూయా. చూద్దాం గట్టిగా హల్లెలూయా. ఆలకించండి. దేవుడు సంఘములో లేడు అనడానికి రుజువు నేను ముందు చెప్పాను. ఆయన అక్కడ ఉంటే మాట్లాడతాడు. సంఘంలో ఉంటే ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు చెప్పండి కదా? ఏం చేస్తాడు? ఒక తండ్రిగా నీ పిల్లలతో నువ్వేం చేస్తావు? మాట్లాడతావు. మంచి మాట్లాడతావు, చెడు మాట్లాడతావు, వాళ్ళు ఎలా బతుకుతున్నారో చెప్తావు, ఎలా బతకాలో కూడా చెప్తావు. కారణం ఆదాము దగ్గరికి వచ్చి దేవుడు అదే చేశాడు. దేవుడు మాట్లాడడం లేదు అని అంటే దేవుని బిడ్డలారా దేవుడు అక్కడ లేడు అని అర్థం. అందుకనే ఇర్మియా పుస్తకంలో ఆ ఒక్క మాట తీస్తారా? 8వ అధ్యాయమా ఇర్మియా గ్రంథం, దయచేసి తీయండి త్వరగా. ఇర్మియా పుస్తకం 8వ
యిర్మీయా పుస్తకము 8వ అధ్యాయం 18వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. నా గుండె నా లోపల సొమ్మసిల్లుచున్నది, నేను దేని చేత దుఃఖోపశాంతి నందుదును. ఇదిగో, దేవుడు సంఘములో లేడా? ఆ సంఘములో ఉన్న రాజు సంఘములో లేడా అని బహుదూర దేశము నుండి నా ప్రజల రోదన శబ్దము వినబడుచున్నది. హల్లెలూయా. ఎందుకు బాగుపడడం లేదు? అక్కడ 22వ వాక్యం చూడండి. నా జనుల వేదనను బట్టి 20వ వాక్యం నుంచి, కోతకాలము గతించుచున్నది, గ్రీష్మకాలము జరిగిపోయెను, మనము రక్షణ పొందకయే ఉన్నాము అని చెప్పుదురు. నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను, వ్యాకుల పడుచున్నాను. ఘోరమైన భయము నన్ను పట్టి ఉన్నది. గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా? అక్కడ ఏ వైద్యుడును లేడా? నా జనులు ఎందుకు బాగుపడడము లేదు? హల్లెలూయా. చదముష్యారుగా హల్లెలూయా. ఇప్పుడు ప్రశ్న, దైవజనుడైనటువంటి ప్రవక్త అయిన యిర్మీయా ఆత్మలో వివేచించి రాస్తున్న మాట ఏంటంటే, సీయోను సంఘంలో ప్రజలు ఎందుకు బాగుపడడం లేదు? స్వస్థత అంటే అర్థం ఏంటంటే బాగుపడడం. స్వస్థత అంటే అర్థం ఏంటంటే బాగుపడడం. సంఘములో బాగుపడడం లేదు. ఎందుకు? గ్రీష్మకాలం గతించింది, కోతకాలం గతిస్తుంది. అంటే కాలాలు మారుతున్నాయి, సంవత్సరాలు జరిగిపోతున్నాయి, కానీ సంఘములో ప్రజలు బాగుపడడం లేదు. త్రాగుబోతుడు త్రాగుబోతుడుగానే ఉన్నాడు, తిరుగుబోతుడుగానే ఉన్నాడు. అర్థమైందా? వ్యభిచారిగానే ఉన్నాడు, మూర్ఖంగా బతికేవాడు మూర్ఖంగానే ఉన్నాడు, అజ్ఞానంగా బ్రతికేవాడు అజ్ఞానంగానే ఉన్నాడు. సంఘములో బాగుపడడం లేదు. ఎందుకు? ఆ సంఘము దేవుడు లేడా? దేవుడు మాట్లాడడం లేదా? ప్రజల జీవన విధానాలు ఎందుకు బాగుపడడం లేదు? ప్రజల జీవన శైలిలో మార్పు ఎందుకు రావడం లేదు? ఈరోజు చాలా మంది కాలాలు మారుతున్నాయి, సంవత్సరాలు జరిగిపోతుంటున్నాయి, అయినా జీవన విధానంలో మార్పు జరగడం లేదు. కారణం ఏంటి అని అంటే, ఒక లవోదీకీయ సంఘ అనుభవం. ఏంటి ఆ అనుభవం? ఆ సంఘం చేసిన భయంకరమైన తప్పు ఏంటి అని అంటే, వారు తమ ప్రభువుని దూరంగా పెట్టారు. ఇదిగో వినండి, ఆయన తడుతూనే ఉన్నాడు. ప్రతి ఆదివారం మాట్లాడతాడు, ప్రతిరోజు మాట్లాడతాడు. కానీ ఈ మనుషులకు ఇదిగో చెవికెక్కదా. ఎందుకో తెలుసా? వాళ్ళతో లేడు దేవుడు. బైబిల్ చెప్తుంది, నేను మీ మధ్యలో ఉంటాను. ఎక్కడ నా నామములో 2-3 ఏకీభవిస్తారో వారి మధ్యలో ఉంటాను. కానీ సంఘం మధ్యలో లేడు, సంఘం వెలుపల ఉన్నాడు ప్రభు. ఇక్కడ డోర్ వేయబడింది, తలుపు తడుతున్నాడు అంటే అర్థం ఏంటి? తలుపుకు ఆవల ఆయన ఉన్నాడు, తలుపు లోపల సంఘం ఉంది. ఇలా దాని అర్థం ఏంటో తెలుసా? ప్రజలకు ఆయన స్వరం అర్థం కాదా? వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పిన తలకెక్కదా? దేవుని స్వరం ఎంత మాట్లాడినా ఈ ప్రజలకు అర్థం చేసుకోగలిగిన జ్ఞానం ఉండదు. కారణం ఏంటంటే, వారు తమ దేవుణ్ణి దూరంగా పెట్టారు. హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. సంగమా, ఇకనైనా నీ ద్వారము తెరిచి, ఇకనైనా నీ హృదయ అంతరంగమును తెరుచుకొని, నేను చెబుతున్న స్వరమును కనుక నువ్వు వింటే, నేను మాట్లాడుతున్న మాట కాస్త నువ్వు దృష్టి పెడితే, ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నాను, ఎందుకు నేను నీకు సలహా ఇస్తున్నాను, ఎందుకు పదే మాటికి నేను నీతో మాట్లాడుతున్నాను, ఆ మాట వెనక నా బాధ ఏంటి, నా భావం ఏంటి అన్న ధ్యాస నీవు నేను మాట్లాడుతున్న స్వరం మీద కనుక నువ్వు కాన్సంట్రేషన్ చేయగలిగితే నీకు అర్థమవుతుండే. కానీ నువ్వెందుకు నీలో మార్పు రావడం లేదు అని అంటే, నీ మనస్సు నా మాటకి చాలా సుదూరంగా ఉంది, అవతల దేవుడు. అందుకనే విశ్వాసులకి, తరం ప్రజలకి
పరిశుద్ధ గ్రంథం బైబిల్ పండితులు ఏమని చెప్తారంటే, మనం బ్రతుకుతున్న ఈ తరం లవోదేకియా సంఘ కాలం అట. ఏ కాలం ఇది? ఎంత చెప్పినా ఎక్కదు. ఎందుకు ఎక్కదు? బాగా వినండి. తలుపు నా వైపు చూడండి. మన ఇంటికి డోర్ ఉంది కదా, ఆ డోరు చాలా దూరం ఉంటుందా అమ్మ? దూరం ఉంటుందా? ఇంటికి ఆనుకొనే ఉంటుందా? చెప్పండి అమ్మ. ఆనుకొనే ఉంటుందా, దూరం ఉంటుందా? అంటే కామన్గా ఒకసారి 2 సార్లు కొడితే ఎంత నిద్రలో ఉన్న వాడికైనా, ఇంట్లో ఉన్న వాడికి ఇంటి డోర్ కొడుతున్నప్పుడు కనీసం తప్పకుండా సౌండ్ వినబడుతుంది. కానీ ఈ లవోదికీయ సంఘపు స్థితి ఏంటంటే, ఇదిగో నేను తలుపు నొద్ద నిలబడి తట్టుతూనే ఉన్నాను, ఎవ్వడికి వినబడడం లేదు. కారణం, వీళ్ళ హృదయాలు, వీళ్ళ జీవన విధానాలు దేవుని స్వరం వినే స్థాయిలో లేవు. హల్లెలూయా. చాలామంది విశ్వాసులకు దేవుని మాట అర్థం కాదు. ఖచ్చితంగా సమయానికి రండి అని 15 ఏళ్ల నుంచి చెప్తున్నాను. ఈరోజు 10 గంటలకు ఆరాధనకు ఎంతమంది వచ్చారు? ఎగ్జాక్ట్లీ 10. మీకెవరో తెలుసా? మీకు వినపడదు. మీకు వినపడదు. మీకు ఎందుకు వినపడదు తెలుసా? మీరు అనుకుంటున్నారు మేము బాగున్నామని. ఎవడు చెప్పాడు మీరు బాగున్నారని? స్వరం, దైవ స్వరం ఎవడు వినపడుతుంది అని అంటే, ఆత్మ సంగతులు ఆత్మీయుడికే అర్థమవుతుంది. నెలకు 1 రోజు కూటమికి మేము వెళ్ళాలి నిర్మల్కి. ఎన్ని గంటలకు తెలుసా? సరిగ్గా 9 గంటలకు అక్కడ ఉండాలి. మేము ఇక్కడ ఉదయం 4 గంటలకు వెళ్తాం. నేను పోయినప్పుడల్లా 4000 పెట్రోల్ అవుతుంది నాకు. నా సంఘం, నా స్థితి, నాకు 4000 చాలా అవసరం. అయినా దైవజనులు తప్పక రావాలి అని ఒక మాట అన్నందుకు లైవ్లో వినడానికి నాకు అవకాశం ఉంది. అయినా మేము వెళ్తాం. కారణం, మాట వినడమే దైవికమైన క్రమం. హల్లెలూయా. దేవుని మాట విన్నోడే ఆత్మీయుడు. అర్థమైందండి? నీకు నేను అడుగుతున్నాను, ఒక దైవజనుడిగా నెలకు 10,000 తెండి అని అన్నానా? ప్రతి వారు తప్పకుండా దశమభాగాలు ఇవ్వనని అన్నానా? దశమభాగాలు ఇస్తేనే నేను మీకు బల్లు ఇస్తానని అంటున్నానా? బ్రదర్స్ కూటంలో బ్రదర్స్ పాల్గొనండి. స్తోత్ర ప్రార్థనలో పాల్గొనండి. ఆదివారం ఆరాధనకు నమ్మకంగా రండి. శనివారం 7 గంటలకు కూడికల్లో పాల్గొనండి. సిస్టర్స్ కూటంలో పాల్గొనండి. ఇదే కదా నేను మిమ్మల్ని దగ్గర అడిగింది. ఇదే అడిగానా? ఏమైనా బిచ్చం అడిగానా మీ దగ్గర? మరి ఎందుకు మీకు వినపడదు స్వరం? ఎందుకు వినపడదు? ఏ ఒక్క రోజు 20-50 కిలోమీటర్ల దూరంలో ఉన్నవాడు ఆరాధనకు రాగలిగిన సమయాలు మనకు 10 గంటల ఆరాధన అంటే. 10 గంటల ఆరాధనకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నోడు కూడా 10 గంటల ఆరాధనకు చేరుకోవచ్చు. అయినా నువ్వు ఇక్కడే ఉంటావు. నీ 10 గంటల ఆరాధన నీకు అర్థం కాదు. ఇకనైనా నువ్వు హృదయం తెరిస్తే బాగుపడతావు. లేకపోతే ఒకరోజు అని యేసు ప్రభుని నోట్ల నుంచి ఉంచేస్తాడు బయట. బైబిల్ చెప్తుంది, నా నోట నుంచి నేను మిమ్మల్ని ఉంచేస్తాను అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు తోసేస్తాడట. తోసేసే భక్తి అవసరమా భూమి మీద చేయడం? మనం అర్థం చేసుకోండి. తోసేసే సేవ నాకెందుకండి చేయడం? నేను దేవుని ఎదుట నిలబడకుండా నన్ను నువ్వెవడో తెలియదు అని తలుపు వేస్తే నాకు ఇక్కడ సేవ చేయడం అవసరమా? ఈ వెనక ప్రయాసం, ఉపవాసాలకి, ప్రతిష్టకు, కడుపు నొప్పి, కాళ్ళ నొప్పి, ఎన్ని ఇబ్బందులైనా ప్రభు పాదాల దగ్గర ఈ ఉపదేశాన్ని చేతబట్టుకొని ఒక ప్రతిష్ట కలిగిన బతుకు చేయడానికి కారణం ఒకటే, రేపు దేవుని మహిమలో రేపు నిలబడాలి. రేపు మహోత్తరమైన ఆ మహిమ కలిగిన రాకడలో నేను కూడా నిలబడాలి అన్న ఒకే ఒక దర్శనంతోనే కదా మనం బ్రతుకుతున్నాం భూమి మీద. అంతేనా? ఇంకేమైనా ఉందా మనకు ఆశ? ఆశతోనే కదా బతుకుతున్నాం. అందుకే దైవజనుడైన ఇర్మియా రాస్తుంటున్నాడు, ఏ సియోనులో రాజు లేడా? డౌట్ వచ్చింది ఆయనకు. ఎందుకు? ఆయన ఉంటే వాళ్ళు బాగుపడతారు. మరి ఎందుకు గ్రీష్మకాలం గతించింది, కోతకాలం గతించింది, కాలాలు మారిన ఈ మనిషి జీవన విధానాల్లో మార్పు ఎందుకు లేదు? ఈ మనిషి విధానాల్లో మార్పు ఎందుకు లేదు? మార్పు లేకుండా ఉంటున్నాడు అని అంటే అతనికి, ఈ వ్యక్తికి దేవునికి చాలా ఎడబాపు ఉంది. హల్లెలూయా. నీ గుండె మీద చేతేసుకో. ప్రభు నీతో ఎంతకాలం మీద మాట్లాడి, దర్శనంలోనైనా కలలోనైనా
ఎంతకాలం అయింది మాట్లాడి? నీ దొంగ దర్శనాలు చెప్పేవారు లోకల్లో మస్తున్నారు. నిజంగా ప్రభు నీతో మాట్లాడిన అనుభవాలు నీకు ఉన్నాయా? ఎందుకు మాట్లాడడం లేదు? ఏలితో దేవుడు మాట్లాడడం మానేశాడు. కారణం, సేవ పాడు చేసేసాడు. సేవ అంతా చెదరగొట్టేశాడు. తన కుటుంబం, తన పిల్లలే ముఖ్యమని దేవుని పరిచర్యను అస్తవ్యస్తంగా చేసేసాడు. దేవుడు ఏలితో మాట్లాడడం మానేశాడు. ముసలోడు అయిపోయాడు, కానీ ఇశ్రాయేలు ప్రజలకు స్వరం లేదు, దేవుని వాక్కు లేదు. అయితే అప్పుడప్పుడే సేవలోకి వచ్చి ఒక 6-7 సంవత్సరాల వయసు కలిగిన పసిబిడ్డ, యెహోవా అంటే ఎవరో తెలియదు, దేవుని ఎలా ఆరాధన చేయాలో తెలియదు, దేవుని ఎలా సేవించాలో తెలియదు. అలా అయ్యగారు ఏం చెప్తే అది చేసి మందిరం శుభ్రంగా ఊడిచి మందసం దగ్గర దీపం ముట్టించి మందిరంలో అలసిపోయి పడుకోవడం తప్ప సమూయేలుకి ఏమీ తెలియదు. అయినా ఒకరోజు దేవుడు సమూయేలుని పిలవడం ప్రారంభించాడు. దేవుడు ఎలా అంటాడో తెలుసండి, తన బిడ్డలతో మాట్లాడాలని తప్పిస్తాడు ఆయన. ఒక తండ్రిగా, ఒక తల్లిగా నీ కన్న బిడ్డలతో ఒక 24 hours మాట్లాడకుండా ప్రయత్నించి చూడు, ఉండగలవు అనివాలా? నీ కన్న పిల్లలతో 24 గంటలు ఏం మాట్లాడకుండా నీ కళ్ళ ముందే ఉంచుకొని వాళ్ళతో ఏం పలకరించకుండా ఉండగలిగే తల్లిదండ్రులు ఎవరుంటారండి? ఉండరు కదా. ఒక సాధారణమైన తల్లిదండ్రులుగా మన పిల్లలతో సంతోషం, మన పిల్లలతో ఆనందాన్ని గడపాలని, ప్రతి విషయాన్ని చెప్పాలని, అలసిపోతున్న వాళ్ళు ఏమి అడిగినా ఓపికతో చెప్పడానికి ఎలా ఇష్టపడతామో, మన మహిమ కలిగిన దేవుడు కూడా తన బిడ్డలతో మాట్లాడాలని ఇష్టపడతాడు. అందుకనే సమూయేలుతో మాట్లాడుతున్నాడు. సమూయేలు, భవిష్యత్తులో నీ కార్యం చేయబోతున్నాను. ఆ సమూయేలుతో మాట్లాడుతున్న సంగతి ఇశ్రాయేలు ప్రజలందరికీ అర్థమైపోయింది. ప్రజలు, దేవుని బిడ్డలు, దేవుని సేవకుడు, దేవుని సంఘం ఏ భావనతో ఉండాలి అని ప్రభు ఆశపడుతున్నాడు. మనం వాడతాం, 2-3 నా నామమున ఏకీభవించిన చోటెల్లను ఉంటానని. అది అర్థమైంది. ఉంటే నువ్వు ఇట్లా ఎందుకు ప్రవర్తిస్తావు? ఉంటానని తెలిస్తే, ఇదిగో మీ నాయన 10 గంటలకు ఆరాధనకు మందిరానికి వస్తున్నాడని నీకు నిజంగా అర్థమైతే నువ్వు కూడా 10 గంటలకి వస్తావా రావా? నీకు అర్థం కాలే ముచ్చట, నీకు అర్థం కాకే తోచినట్టుగా వస్తావు. దీన్ని ఏమంటారో తెలుసా? అంతరంగంలో నిండిపోయిన అహంకారం ఇదంతా. ఎవడనుకుంటే నాకేంది, ఎవరు ఏమనుకుంటే నాకేంది, నాకు నచ్చినప్పుడే పోతా, నాకు నచ్చితేనే పోతా. నువ్వు నచ్చినప్పుడే పో, నచ్చినప్పుడే రా, నేను ఎవడు అనడు. కానీ దేవుని ఒక రోజు నువ్వు ఆయన ఎదుట నిలబడ్డప్పుడు తలదించుకోవాల్సి వస్తుంది. కారణం ఏంటో తెలుసా? దేవుడు మీ మధ్యలో ఉంటే నువ్వేం చేసినా చూస్తూ ఉండడానికి ఆయన రాయి కాదు. హల్లెలూయా, చపాలి గట్టిగా హల్లెలూయా. ఆయన మాట్లాడతాడు, ఆయన స్పందిస్తాడు. నువ్వు తప్పు చేస్తే నిన్ను హెచ్చరిస్తాడు, నువ్వు గాయపడితే నిన్ను ఆదరిస్తాడు, నువ్వు పొరపాటున చేస్తే ఇలా ఎందుకు చేస్తున్నావు అని అంటాడు. కారణం ఏంటో తెలుసా? మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు ఆయన. అందుకే దేవుని వాక్యంలో దైవజనుడైన పౌలు అంటాడు, నీ ప్రజలను నువ్వు ఖండించాలి, బుద్ధి చెప్పాలి, నువ్వు హెచ్చరించాలి. కారణం ఏంటో తెలుసా? దేవుని వాక్యం ఒక తండ్రిగా మన పిల్లల విషయంలో ప్రేమను చూపిస్తాం, తప్పు చేస్తే ఖండిస్తాం, బుద్ధి మాటలు చెప్తాం, ఎలా బతకాలో నేర్పిస్తాం. అలాగే సర్వశక్తి కలిగిన దేవుడు సంఘాన్ని కూడా ఆ కోణములోనే కట్టాలని చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. నువ్వేం చేసినా మౌనంగా ఉంటున్నాడు అని అంటే అక్కడ దేవుడు లేడు. ఉంటే నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఉంటే నిన్ను హెచ్చరిస్తాడు, ఉంటే నిన్ను గద్దిస్తాడు. కారణం, నీ దేవుడు నువ్వెలా ఉన్నా తోసివేసి, నువ్వెలా ఉన్నా చూసి చూడనట్టుండేవాడు కాదు. నువ్వు బాగుండాలన్న ఆశతో పరలోకాన్ని విడిచి వచ్చాడు ఆయన. నువ్వు క్షేమంగా ఉండాలని, నిత్య నరకానికి వెళ్ళకూడదని ఆయన మహిమను విడిచి మండు టెండలో ఆయన బలియాగమయ్యాడు. ఇంత భయంకరమైన త్యాగం చేసిన నా దేవుడు నువ్వేమైనా పర్వాలేదని చడిచప్పుడు లేకుండా చూస్తూ మౌనంగా ఉండే దేవుడు కాదు.
కాదు ఆయన. ఈ త్యాగం వెనుక ఉద్దేశం నువ్వు బాగుండాలని, ఈ త్యాగం వెనుక ఉద్దేశం రేపు నువ్వు మహిమలో ఉండాలని, ఈ త్యాగం వెనుక ఉద్దేశం రేపు నువ్వు నిత్య నరకానికి వెళ్ళకూడదని. ఇంతగా త్యాగం చేసిన వాడు సంఘం పాడవుతూ ఉంటే మౌనంగా ఎందుకుంటాడండి? మౌనంగా ఎందుకుంటాడు? హల్లెలూయా. కొంతమందికి మౌనంగా ఉండే దేవుడు కావాలి. ఏం మాట్లాడొద్దు, నేనేం చేసినా మాట్లాడొద్దు. అలాంటి సేవకుడే కావాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువా మాతో మాట్లాడు అని అనాలి. మాట్లాడితే మాత్రం వినం. ప్రభు వాక్యం అంటుంది, బాగా వినండి. మొట్టమొదటిగా రాజుగా నియమించబడిన సౌలుకి దేవుడు ఒక మాట చెప్పాడు. అయ్యా, నీవు అమాలేకుల దగ్గరికి వెళ్ళి, పాపాత్ములైన అమాలేకులు నా ప్రజలు ఇజ్రాయేలు కానాను యాత్రలో విరోధంగా నిలబడి అధ్వానంగా వాళ్ళు ఇబ్బంది పెట్టారు కనుక నీవు వెళ్ళి అందులో స్త్రీలను, పురుషులను, చిన్నపిల్లలను, పెద్దలను ఎవ్వడిని భేదం ఎంచక పశువులను సైతం ఆ దేశమును చంపి పడేసి వచ్చేసేయి అని చెప్తాడు. దైవజనుడైన శామ్యూయేల్ వచ్చి సౌలుకి విషయాన్ని చెప్తాడు. సౌలు, అయ్యా దేవుని చిత్తం, నువ్వు చెప్పింది చేస్తాను అని వెళ్ళాడు, చేశాడు. చాలా మంది రాజును బతికించాడు, పశువులను బతికించాడు. వచ్చి ఇదిగో నా వైపు చూడండి, జయ జెండా బాతాడు గెలిచినట్టు. జయ సూచకమైన శిల. ఏంది జయ సూచకమైన శిల అంటే అర్థం ఏంటంటే, మన భాషలో గెలిచిన తర్వాత పాతే జెండా ఉంది చూడండి. ఒలింపిక్లో వెళ్ళి వాడు జెండా బాస్తారు చూడండి. ఒక వరల్డ్ కప్లో గెలిచిన తర్వాత ప్లేయర్స్ జెండా పాతారు చూడండి. ఈ సౌలు జెండా బాతాడు, నేను గెలిచి వచ్చాను అని. సమూయేలు వచ్చాడు, బాబు వెళ్ళిన పని ఏమైంది అని అన్నాడు. అయ్యా, నువ్వు చెప్పినట్టుగా చేసి వచ్చాను అని అన్నాడు. మరి నాకు వినబడుతున్న ఈ రంకెలు, ఈ ఆవుల శబ్దం, ఈ గేదెల శబ్దం ఏంది అని అన్నాడు. అవి నీ దేవుడైన యెహోవాకు శపించబడినటువంటి అమాలేకుల పశువులలో కొన్ని తీసుకొచ్చి బలి అర్పించడానికి తెచ్చాం. శపించినవి దేవునికి బలి అర్పించడానికి తీసుకొచ్చాడు ఈ మనిషి. అప్పుడు దైవజనుడు అంటాడు, ఆ మాట అసలు వినండి, చదువుతారు ఒకసారి. శామ్యూయేల్ మొదటి పుస్తకం 15వ అధ్యాయమా 15వ అధ్యాయం 12వ వాక్యం చదువు. లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా కర్మేలునకు వచ్చి, ఎదిగో పెద్ద మనిషి ఏం చేస్తున్నాడు అంటే, అక్కడ జయ సూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు వినెను. తరువాత అతడు సౌలు నొద్దకు రాగా, సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక. ఇదిగో సౌలు అంటున్నాడు, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి తినగా, సమూయేలు అలాగైతే నాకు వినబడుతున్న గొర్రెల అరుపులను, ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. అందుకు సౌలు, అమాలేకీయుల యొద్ద నుండి జనములు వీటిని తీసుకొని వచ్చిరి. నీ దేవుడైన యెహోవాకు బలులను అర్పించుటకు ఎడ్లలోను బలిసిన వాటిని ఉండనిచ్చిరి. మిగిలిన వాటిని అన్నిటినీ మేము నిర్మూలము చేసితిమని అనేను. అందుకు సమూయేలు, ఇట్లా మాట్లాడే పాస్టర్ దొరకాలి. ఏమంటున్నాడు చెప్పండి అసలు, అందరు ఏమున్నది అక్కడ? షడాప్, నోర్మై, అంతేనా దాని అర్థం?
నోరు ముయ్యకి ఎక్కువ మాట్లాడదు. ఒక రాజుకి ఒక సేవకుడు మాట్లాడుతున్నాడు. చాలు చెప్పింది చాలు, నోరు ముయ్యి, బాగా చెప్పావు. ఇలాంటోడు ఉండాలి సేవకుడు. హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చేసినవన్నీ చేసి వచ్చి ఇప్పుడు నా ముందు కథలు చెప్తున్నాను. నీ దేవుడైన యెహోవా నీకు చేయమన్నది ఏంటి, నువ్వు చేస్తున్నది ఏంటి? దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు స్పందన లేనట్టుగా ఉండే దేవుడు కాదు. ఈ లవోదికీయ సంఘం ఇంత భయానకంగా పాడుగావడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుణ్ణి దూరం పెట్టారు వాళ్ళు. తలుపు ఆవల దేవుడు, తలుపు ఈవల సంఘం. ఆరాధిస్తున్నారు, పాడుతున్నారు, అన్ని చేస్తున్నారు, కానీ ప్రభు వారి మధ్యలో లేడు. ప్రభు వారికి దూరంగా ఉన్నాడు. దేవుడికి సంఘానికి ఒక సత్సంబంధం లేకుండా, ఒక దేవుని బిడ్డగా నీకు, ఒక సేవకుడిగా నాకు, మనం ఆరాధిస్తున్న దేవుడికి ఒక అన్యోన్యమైన బంధం లేకపోతే మనం చేసే భక్తి అంగీకరించబడదు. బైబుల్ అంటుంది, నా ఫిలదెల్ఫియా సంఘానికి ఏమంటాడంటే తలుపు నీ ఎదుట తెరిచి ఉంచాను అని అంటాడు. అదే లవోదికీయ సంఘ పరిస్థితి ఏంటంటే తలుపు మూయబడి ఉంది. మూయబడిన తలుపు ఉన్న సంఘం లవోదికీయ సంఘం. ఫిలదెల్ఫియా సంఘం ఎలా ఉంది అని అంటే, ఇదిగో నీ ఎదుట తలుపు నేను తెరిచి ఉంచాను, దానిని ఎవ్వడు మూయనేరడు అని అంటాడు. దేవునికి ఫిలదెల్ఫియా సంఘానికి ఒక అన్యోన్యమైన బంధం ఉంది. దేవుని సంఘం అనబడుతున్నటువంటి లవోదికీయ సంఘానికి ఏమాత్రం బంధము లేదు. అందుకనే ఇలాంటి అనుభవాలలో ఉన్న ప్రజలు ఎలా ఉంటారు అని అంటే, మాట్లాడారా, విన్నారా, వెళ్ళిపోతారు, కానీ వాళ్ళ జీవన విధానంలో ఎలాంటి మార్పు ఉండదు. అవును కదా, ఒక దేవుని బిడ్డగా నేను ఇలా చేయడం కష్టం కదా, ఇలా చేయడం తప్పు కదా, వాస్తవంగా దేవుడు నాకు ఇచ్చిన ఆరాధనకు నేను క్రమంగా వెళ్ళాలి కదా. ఆయన మస్తు చెప్తాడు, మాకు పనులుండే 10 గంటలకే పోతున్న ఆరాధన రైట్ అని బైబిల్లో ఏడుంది కదా. ఇదంతా బైబిల్ అంతా చదివేసేసినట్టు. ఈ భావజాలం ఎవరిది? లవోదికీయ సంఘాన్ని. ఆయన తడుతూనే ఉన్నాడు. వెళ్ళినారా, ఒక మాట వినండి. ఒక దేవుడు ఒకసారి, అమ్మా ఇది తప్పమ్మా, బ్రదర్ ఇది తప్పు అని ఒక మాట అంటే, బైబిల్ ఒక మాట అంటే తెలుసా, నీతి మంతుడికి ఒక హెచ్చరిక లోతుగా నాటుతుందట. ఎలా నాటుతుంది? ఒక్క మాట బాగా సెన్సిటివ్గా నీతిగా బతికే వాళ్ళు, అర్థమవుతుందా, జ్ఞానం కలిగిన భార్య, లేకపోతే మంచిగా ఒక భక్తి కలిగిన భార్య, నీకు బుద్ధి ఉందా ఏమన్నా? ఈ మాట ఆమెకు చాలా పెద్ద మాట ఇది, అవునా కదా? ఈ మాట మనం వినడానికి ప్రొఫెషన్గానే ఉంది, కానీ ఆమె చాలా మెంటల్ టెన్షన్ పెట్టుకుంటుంది. ఇంత పెద్ద మాట అన్నాక కొంతమందికి ఆకుపచ్చ రీతిలో పచ్చగా తిట్టినా కూడా ఏ ఎక్కదంటే వాళ్ళు ఎంత ముదిరిపోయిందో ఆలోచించు. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి అని అంటే, దేవుని స్వరం ఒక మాట చాలు. అందుకే బైబిల్ అంటుంది, నీతిమంతునికి ఒక గద్దింపు లోతుగా నాటుతుంది, భక్తిహీనునికి దెబ్బలు కూడా వాళ్ళు లెక్క చేయడం. అర్థమవుతుందా? ఒక సంఘముగా లవోదికీయ సంఘ పరిస్థితులు సంఘాలలో ఎందుకున్నాయి అని అంటే, సంఘానికి ప్రజలకి దేవునికి బంధం లేదు. ఆయన తడుతూనే ఉన్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు, కానీ సంఘంలో మార్పు లేదు. ఆయన ఇలా ఉండాలి అని చెప్తూనే ఉన్నాడు, కానీ ప్రజలలో మార్పు లేదు. ఇది క్రమంగా ఉండండి, ఇది పద్ధతి అని చెప్పినా ఈ మనిషి మారడం లేదు. అందుకనే దైవజనుడైన ఇర్మియా భయంతో మాట్లాడుతున్నాడు, ఘోర భయం. ఆ మాట మీరు అర్థం చేసుకోండి. ఆయన ఏమంటున్నాడంటే, నాకు ఘోర భయం నా గుండెల్లో కలుగుతున్నది. ఎందుకు? దేవుని మాట వినకుండా కఠినంగా మారిన వీరి జీవితాలు రేపు ఎంత ప్రమాదకరమైన స్థాయిలోకి వెళ్ళబోతాయో అది ఆలోచించి నాకు భయం పుడుతుంది. సియోనులో ఏమి గుగ్గిలము లేదా, ఏ వైద్యుడు లేడా, అక్కడ ఆ రాజు సియోనులో లేడా, ఎందుకు ప్రజలలో మార్పు రావడం లేదు? ఆలోచించు.
ఎన్ని వర్తమానాలు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని కాలాలు మారింది. చిన్న విషయం మార్చుకోవడానికి నీకు 10 ఏళ్ళు పడితే ఇక లోతైన విషయాలు నీ జీవితంలో తెచ్చుకోవడానికి ఇంకెంత కాలం కావాలి? సమయానికి ఆరాధనకు రా అనడం ఇది పెద్ద విషయమా అమ్మా? ఇది పెద్ద విషయమా? దేవుని సన్నిధానంలో కూడికల్లో క్రమంగా పాల్గొండి అనేది ఇది పెద్ద ఆజ్ఞ కాదు, ఇది జస్ట్ క్రమం అంతే. ఈ క్రమం అనేది ఇంకా 10 ఏళ్ళకైనా ఎక్కలేదు అని అంటే ఇక లోతైన దైవికమైన ఆజ్ఞలు ఎప్పుడు అర్థమవుతాయి? నువ్వెప్పుడు ప్రభు రాకడకు సిద్ధపడతావు? నువ్వు ఆలోచించు. అంటే ప్రభు త్వరగా రాబోతున్నాడు. లవోదికీయ సంఘం అంత దౌర్భాగ్యంగా బ్రతకడానికి గల కారణం అదే. సంఘానికి దేవుని మాటకి ఎప్పుడు బంధం ఉండాలి. ఆలోచించు, నీతో దేవుడు మాట్లాడి ఎంత కాలమైంది? అబ్రహాముతో 13 ఏళ్ళు మాట్లాడలేక ఉన్నాడు దేవుడు. దేవుడు ఒక మనిషికి దూరంగా ఉన్నాడని రుజువు అదే. ఆయన మాట్లాడు మానేస్తాడు. నీతో మాట్లాడడం మానేస్తాడు ఆయన. అప్పుడైనా ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభువా ఒక్కసారి నాతో మాట్లాడు, ఒకసారి నీ ముఖ కాంతి నా మీదకి రానివ్వు, నీ దర్శనం నా మీదకి రానివ్వు. నేను ఎలా బతుకుతున్నానో నాకు అర్థం కావడం లేదు. చాలా పర్యాయాలు నేను మోసం చేసుకుంటున్నాను. ఏదో లోపం నా జీవన విధానంలో నాకు అర్థమవుతుంది, కానీ ఏం చేయాలో నాకు తెలియడం లేదు. ఇదిగో సౌలు చెప్పి సమూయేలు చెప్పి నా సౌలుకు తలకెక్కలేదు. బాగా వినండి, నేను పరిశుద్ధ గ్రంథం చెప్తున్నాను, కథలు కాదు. సౌలుకు ఎన్నో పర్యాయాలు సమూయేలు చెప్పాడు, అది కాదు పద్ధతి, ఇలా ఉండు. అర్థం కాలేదు. ఒకరోజు సమస్య తన మీదికి వచ్చింది. ఇప్పుడు సౌలు అంటాడు, ఇదిగో సమూయేలు, చచ్చిపోయిన సమూయేలును పైకి లేచిన తర్వాత అంటాడు, దేవుడు నాతో మాట్లాడడం లేదు. ఊరిమి ద్వారానైనను, దర్శనము ద్వారానైనను, ప్రవక్తల ద్వారానైనను దేవుడు నాతో మాట్లాడడం లేదు. ఈ ఫిలిష్తీయులు నా మీద యుద్ధానికి వస్తున్నారు, ఏం చేయాలో నాకు తెలియడం లేదు. ఏమైనా సలహా ఇవ్వగలవా? ఎందుకు మాట్లాడడం లేదు దేవుడు చెప్పు? ఆయనే కదా నువ్వు ఆరాధిస్తున్నావు, ఆయనే కదా ప్రతిరోజు ప్రార్థిస్తున్నావు, పడుకునే ముందు లేచినప్పుడు ప్రతిరోజు యేసయ్యా అని పిలుస్తున్నావు కదా. ఆయన ఎందుకు మాట్లాడడం లేదు నీతో? ఎప్పుడైనా ఆలోచించావా? ప్రభా నీ దర్శనం నాకు ఎందుకు రావడం లేదు? ఇదిగో చూడండి, ఇలా వస్త్రాన్ని ఇలా చింపి నాకు చూపిస్తున్నారు మనిషి. అట్లా అయిపోయారు మరి ప్రజలు. ఉన్నారు మరి చెప్తే వెళ్ళిపోతారు. అంగీకరించే జ్ఞానం కాదు కదా వీళ్ళదంతా. ఉండు, రేపు ఆన్నే నిలబడతావు. ఏముందండి? చాలా పర్యాయాలు ఏమనకుండా నెమ్మదిగా ప్రశాంతంగా శభాష్ అని మాట్లాడడానికి నేను రోజుకి ఎన్నిసార్లు ప్రయత్నిస్తాను, కానీ కావడం లేదు. అలాంటి ప్రసంగం దేవుడు నాకు ఇవ్వడం లేదు. సమస్యది. హల్లెలూయా. దేవుడు ఆయన మన మధ్యలో ఉంటే ఆయన మౌనంగా ఉండడు. హల్లెలూయా. ఈ ఒక్క ఇంటి నీకు చాలు. నువ్వు ఒక తండ్రిగా ఉన్నావు, ఒక తల్లిగా ఉన్నావు. నీ పిల్లల మధ్యలో నువ్వు చాతగాని తండ్రిగా ఏం చేసినా శబాష్ అని అంటున్నావు అంటే నీ అంత పనికి మాలిన తండ్రి ఇంకేవాడు ఉండడు. కానీ నీలాగా నీ దేవుడు ఉంటాడని అనుకోకు. ఆయన తన సంఘ బిడ్డల మధ్యలో ఉంటే స్పందిస్తాడు. జాగ్రత్త అని అంటాడు, క్రమంగా ఉండు అని అంటాడు, జాగ్రత్త సుమ అని అంటాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన నిన్ను కన్నాడు. ఆయన నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. నీ కొరకు ఎంతో ఆశతో ఉన్నాడు. నీ కొరకు తన రక్తపు మడుగును కట్టేటట్టుగా ధారపోసాడు. ఇంత ధారపోసిన వాడు నువ్వేమైనా కా అని చెప్పేసి చేతులు కట్టుకొని ఉండేవాడు కాదు. ఆయన రక్తమిచ్చి కొన్న సంఘం, అది విలువ పెట్టి కొన్న సంఘం. అందుకనే పరిశుద్ధ గ్రంథం రోమా సంఘానికి రాస్తుంటాడు. రోమా పుస్తకము 2వ అధ్యాయం రోమిలకు రాసిన పుస్తకం 2వ అధ్యాయం 3-4 వాక్యాలు ఒకసారి చదవండి. రోమా పుస్తకం 2వ అధ్యాయం 3-4 వాక్యాలు. అట్టి కార్యములను చేయువారికి
తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్నావో దేవుని బిడ్డ. నీవు దేవుని తీర్పును తప్పించుకొందువని అనుకొందువా లేదా? ఇదిగో ఈ మాట, దేవుని యొక్క కృప అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, ఆయన సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు ఇదిగో నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. హల్లెలూయా. చదవము సరిగా, హల్లెలూయా. నీకు నీవే. ఎందుకు? ఇదిగో నా వైపు చూడండి. దేవుని అనుగ్రహం, ఆయన కృప నిన్ను నన్ను చాలాసార్లు ఏం చేస్తాడంటే ప్రేరేపిస్తాడు. ఏం చేస్తాడు అమ్మా? ఏం చేస్తాడు? ఏమని? నువ్వు చేస్తుంది తప్ప, నువ్వు చేస్తుంది తప్ప. ఇదిగో బైబిల్ పట్టుకొని ఇంట్లో నువ్వు 10 గంటలకు మందిరానికి వెళ్తున్నప్పుడు నిజంగా ఆత్మ నీతో ఉంటే నీతో మాట్లాడతాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళేది అసలు ఈ భావనే రాలేదనంటే వీళ్ళు ఎక్కడో ఉన్నారు. వీళ్ళు ఎక్కడికి? దేవుడికి అందనంత దూరంలో ఉన్నారు. ఎందుకంటే ప్రేరేపణ ఉంటుందని బైబిల్ చెప్తుంది. ఆయన అనుగ్రహము నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. కొంతమందికి అర్థమైనా కూడా అక్కడ కింద రాస్తాడు, నీ హృదయ కాఠిన్యం ఏందట? మస్తు చెప్తాడు ఆయన ఇల్లు ఈయనే ఉంది కనుక దబ్బనొస్తాడు. మేము ఆడ నుంచి రావాలి, వస్తూ దోస్తులు ఎదురవుతారు, మాట్లాడాలి, అన్నీ చేసుకోవాలి, మంచి చెడు మాట మొత్తం చేసుకుని రావాలి, మస్తు పనులు ఉంటాయి. హల్లెలూయా. నీ హృదయ కాఠిన్యం. నేను కిష్టాపూర్ ఆశీర్వాద్ పోయి వచ్చిన తర్వాత వస్తాను. మన శోభకు యాక్సిడెంట్ అవుతుండే, ఆడు తిట్టుకుంటూ పోయిండాడు. ఎటో చూసుకుంటూ వస్తాను 11:30 గంటలకు. ఆడు అన్నాడు అనుకుంటూ పోతా అన్నాడు. నేను అనుకున్నాను పోయి ఈయన గుద్దితే నాకు పెద్ద పరేషాన్ అవుతాడు. హల్లెలూయా. ఆలోచించు. నాకు బాధ, నేను ఇబ్బంది పడే స్వభావం ఏంటంటే మనస్సాక్షి అంత కఠినం ఎందుకు అవుతుంది? దేవుని మాట తలకెక్కడం లేదా? ఆయన తడుతున్న స్వరం అసలు ఏం అర్థం కావడం లేదా ప్రజలకి? అక్కడ అంటున్నాడు, మార్పు పొందని నీ హృదయ కాఠిన్యం. చాలామంది ఈ తరంలో ఎన్నైనా మాట్లాడు, హృదయంలో మార్పు లేదా. ఎందుకో తెలుసా? కఠినపడ్డాడు. కానీ బైబిల్ అంటుంది, నువ్వు ఏ విషయంలో నిన్ను ప్రేరేపిస్తున్న దేవుడు అంటే ఆయన నిన్ను తడుతున్న స్వరాన్ని నువ్వు వినకుండా నీ హృదయాన్ని కఠినం చేసుకుంటే ఒకరోజు నీకు నీవే ఉగ్రత దినమున తీర్పులో నిలబడతావు. హల్లెలూయా. దానికి బాధ్యుడెవడు కాదు, బాధ్యుడవు నీవే అవుతావు. దానికి బాధ్యురాలు నీవే. లవోదికీయ సంఘపు స్థితి ఉంటే వెచ్చగానైనా ఉండు, ఉంటే చల్లగానైనా ఉండు, కన్నులు వెచ్చని జీవితం చేయకు. ప్రమాదం. ఉంటే ఒక దేవుని బిడ్డగా బతుకు. ఎలా బతుకు తెలుసా? లూకా సువార్తలో ప్రభు అంటాడు, నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని ఆ అగ్ని రగులు కొని
ఏం కావాలట? రగులు కొని మండుచుండవలనని నేనెంతో ఆశపడుతున్నాను. భూమి మీద అంటే దేవుడు నా సర్వశక్తి కలిగిన నా ప్రభు ఎప్పుడైతే యేసు రక్తంలో నేను కడగబడ్డానో, యేసు రక్తంలో నీవు కడగబడ్డావో, దేవుని ప్రశస్తమైన రక్తము చేత నీవు నేను కడగబడిన ఆ దినం దేవుని ఆత్మ నీ హృదయములోకి, నీ జీవితంలోకి ఒక మహిమ కలిగిన అగ్నిగా విడుదలైనప్పుడు ఆ అగ్నిట వాక్యం అంటుంది దినదినము 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 రగులు కొని అదొక మంటగా మండి ఒక ప్రభావ భరితమైన విశ్వాసి బిడ్డగా బ్రతకాలని ఆశపడుతున్నాడు. వేయబడిన అగ్ని దినము 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 గడిచిన కొద్దీ, సంవత్సరాలు గడిచిన కొద్దీ నీ ఆశ, నీ ఆసక్తి, దేవుని పట్ల నీకున్న తపన అంత తగ్గిపోతూ ఉంటే నువ్వెక్కడికి వెళ్తున్నావో నువ్వు ఆలోచించు. నువ్వు బాగుపడడం లేదు అని అంటే అర్థం ఏంటి తెలుసా? నీతో దేవుని సన్నిధి నీకు బాగా దూరం ఉంది అని అర్థమైందండి. దేవుడు ఒక మనిషిని ఎడబాస్తాడు, ఒక మనిషితో దూరం ఉంచుతాడు. ఎంతవరకు తట్టాలో తడతాడో, ఎంతవరకు ఎదురు చూడాలో చూస్తాడు. అందుకే పరమగీతాల పుస్తకంలో రాస్తాడు, ఇదిగో తలుపు నొద్ద నా ప్రియుడు తట్టుతుండగా నేను లేవలేను అని నేను అనగా, నేను తిరిగి లేచి తలుపు తీయునంతలో నా ప్రియుడు నన్ను విడిచి వెళ్ళిపోతాడు. ఎంతకాలం నిన్ను హెచ్చరించాలో, ఎంతకాలం నిన్ను బలపరచాలో, ఎంతకాలం నిన్ను సవరించాలని ప్రయత్నిస్తాడు. ఆయన తడుతున్న స్వరాన్ని లవోదికీయ సంఘం వినబడడం లేదు. ఎందుకు అనంటే ఆయనను వారి మధ్యలో లేడు, ఆయనను అవతల పెట్టారు. నేను మీ మధ్యలో ఉండాలి అని అన్నాడు. సంఘం ఉంది, కానీ సంఘం మధ్యలో దేవుడు లేడు. అందుకనే ఆ స్వరం వాళ్లకు వినబడడం లేదు. అందుకే కఠినత్వం, మార్పు లేని జీవితం, ఎంత చెప్పిన జీవితంలో మార్పు ఉండదు. ఎన్నిసార్లు బోధించిన ప్రయోజనం ఉండదు. వందల వేల ప్రసంగాలు విన్నా, దేవుడు అనేక సార్లు మాట్లాడుతున్న ప్రజల అంతరంగములలో మార్పు రాకపోవడానికి గల కారణం ఏంటి అని అంటే లవోదికీయ సంఘం. నేను బాగున్నాను, నువ్వు నాకేం చెప్పే అవసరం లేదు అని అంటారే, ఆ కోణంలో సంఘబిడ్డలారా దయచేసి నా మాట వినండి. ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ పిల్లల గురించి నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో, నీకు నాకంటే మంచి తండ్రి ఆయన. హల్లెలూయా. బైబిల్ అంటుంది, చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇస్తారు. అంటే మనం మంచి తండ్రులమేమి కాదు, మనం పరిపూర్ణమైన తల్లిదండ్రులము కాదు. మన పిల్లల కొరకు మనం పానమేమి పెట్టలేదు. మన పిల్లలను మనం బాగు చేయడానికి సదాకాలం వారితో మనం ఉండలేము. మన తండ్రి అయిన దేవుడు మంచి తండ్రి, మన కొరకు ప్రాణం పెట్టాడు. సంగమా, నీ కొరకు నా కొరకు తను ఏం చేయాలో చేశాడు. ఒక భక్తుడు ఒక మాట అంటాడు, ఏంటో తెలుసా? దేవుడు తన సంఘం కోసం చేయడానికి ఇక ఆయన దగ్గర ఏమీ మిగిలి లేదట. ఏందట? ఆయన దగ్గర ఇంకేం లేదు, అన్నీ వేసేసిందట. ఆయన దగ్గర ఇంకా చేయడానికి ఆయన దగ్గర ఏమీ లేదు, అంతా చేసేసాడు. ఎంత అనంటే ప్రాణం కూడా పెట్టేశాడు. ఇంకేం చేస్తాడు? ఆలోచించు. చాలామందికి చాలా పర్యాలు ఒక సేవకుడు కూడా మాట్లాడడానికి ఇష్టం అనిపించదు. కారణం ఊరికే చెప్తే కూడా మనిషికి కఠినమైపోతాం. ఎందుకు? మందిరానికి రండి అని వీళ్ళ డాడీకి ఎన్నిసార్లు తలకెక్కదు. ఇక నేను కూడా అనుకున్న మందిరానికి రావడం బరువు అవుతుంది వాళ్ళకి, మనకెందుకు? రే తమ్ముడు అలా కాదురా, ఇలా ఉండాలిరా చెప్తే వాళ్ళకి నచ్చడం లేదు. పోండి, మనకెందుకు? చెప్పగలిగిన చెప్దాం, చేయగలిగినంత చేద్దాం. ఎవడి ఆత్మకు రేపు వాడే లెక్క చెప్పుకోవాలి. హల్లెలూయా. చవలుషారు. హల్లెలూయా. ఒకటి సత్యం, ఇకనైనా నీ తలుపు తెరిస్తే, హృదయం తెరిచి, వాస్తవమే కదా, ఇంకెంతకాలం నేను కఠినంగా ఉండాలి, ఇకనైనా నా జీవితాన్ని మార్చుకుంటాను అని అంటే నీకు దేవుడు మేలు చేయడం ఖాయం. హల్లెలూయా. నిన్ను కట్టడం ఖాయం, నిన్ను చూసి సంతోషించడం ఖాయం. కారణం మన పరమ తండ్రి అయిన దేవుడు. అర్థమైందండి? నా వైపు చూడండి. ఇదిగో ఈ కెమెరా ఉందా, ఇది ఒక 2,500. మన స్థాయికి 2,500 చాలా పెద్దది. అది నేను మీటింగ్కి పోయి ఆర్మూర్లో ఉన్నాను, ఎఫ్రాయిం
చేతులు తాకి కింద పడేసి పగిలిపోయి. వాడు నాకు ఫోన్ చేసి, డాడీ నా చేతులు కెమెరాకు తాకాయి, కెమెరా కింద పడిపోయింది, పగిలిపోయింది, సారీ డాడీ అని. ఇప్పుడు ఒక తండ్రిగా 2000 నరకంటే నా కొడుకు నాకు చెప్పిన సారీ నాకు పెద్దగా అయిపోతుంది. హల్లెలూయా. సరే బిడ్డ పోనీతి అని అంట. మన తండ్రి మనసు అది. అవునా కాదా? చెప్పండి, అవునా కాదా? తండ్రి దగ్గర తన పిల్లలు క్షమాపణ అడిగినా కూడా శిక్షించే తండ్రులు ఎవరైనా ఉంటారా అండి? అయ్యా ఉంటారా? ఉండరు. కారణం జరిగిన నష్టం కంటే తన కుమారుడు నోరు తెరిచి మమ్మీ డాడీ నన్ను క్షమించానంటే కన్న పేగు గనక హృదయం బాధ అవుతుంది. మనం ఆరాధిస్తున్న దేవుడు కూడా అంతే. ప్రభా, అర్థం చేసుకోలేకపోయాను, నాకు నీ భావం అర్థం కాలేదు, నేను బాగున్నానన్న భ్రమలో బతికాను, దయతో నన్ను క్షమించు, మంచిగా ఉంటానయ్యా, నాకు నువ్వు సహాయం చేయాలంటే నిన్ను ప్రేమించే దేవుడు నీ దేవుడు. హల్లెలూయా. చవాలి గట్టిగా హల్లెలూయా. ఇంకా నీ హృదయం కఠినం చేసుకోకు. లవోదికీయ సంఘంగా ఇంకా నీ బ్రతుకును పాడు చేసుకోకుండా ఆయన స్వరం తలుపు మూసుకోకు. నువ్వు ఆయనను దూరంగా ఉంచకు. ఆయన నీతో ఆయన కలిసి ఉండాలి. సంఘపు యొక్క ఆత్మీయతను, సంఘాన్ని తను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే బైబిల్ అంటుంది, నా నామములో జరుగుతున్న సేవలో మధ్యలో నేను ఉండాలి. హల్లెలూయా. నన్ను ఎక్కడో పెట్టకండి, నేను మీతో ఉండాలి అని అంటున్నాడు. సంఘం మన మధ్యలో పెట్టుకుంటే ఆయన మన మంచి చూస్తాడు, మన కష్టం చూస్తాడు, మనకు హెచ్చరిక చేస్తాడు. ఇవన్నీ ఆయన మన మధ్యలో ఉంటేనే మనకు దొరుకుతాయి. ఆయన గనక దూరంగా పెడితే మనం భ్రమలో బతుకుతాం. ఏం చేస్తున్నామో మనకు అర్థం కాదు, కానీ ఒకరోజు భయంకరమైన ప్రమాదంలో నిలబడాల్సి వస్తుంది. అందుకనే లేఖనం నేను మీకు చదివిపించాను. యోహాను సువార్తలో అంటాడు, నా గొర్రెలు నా స్వరాన్ని, చెప్పండి, నా స్వరాన్ని వింటాయి. నువ్వు నిజంగా ఆయన స్వరాన్ని వింటే నువ్వు ఆయన గొర్రెవైతావు. ఆయన స్వరం నీకు వినబడడం లేదా? ఆయన స్వరం నీకు తలకెక్కడం లేదా? ఆయన స్వరం ఎంత చెప్పినా నీకు అసలు ఏం తోయడం లేదా? అయితే నువ్వు చాలా దూరంగా ఉన్నావు సుమా. బైబిల్ స్పష్టంగా ప్రభువే అన్నాడు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నేను ఆయన స్వరాన్ని వినడానికి ఇష్టపడదాం. ఆయన స్వరం కొరకు ఎదురు చూద్దాం. నువ్వు చేసే ప్రార్థనలో నీ అక్కర్లు, అవసరతలు ఈరోజు కాకపోతే రేపు తీరుతాయి. అయితే ఒకటి బాగా వినండి, ఒకటి, ఇదిగో దేవుని పెట్టారా, డెబిట్ కార్డు పట్టుకొని పోయి నీకు పిన్ నంబర్ తెలవకపోతే ప్రయోజనం ఏమీ లేదు. నీకు అన్ని అక్కర్లు ఉన్నా దేవుడు నీతో లేకపోతే నీకేమున్నా వ్యర్థమే. ప్రభు దగ్గర నీవు నేను ప్రార్థించాల్సిన ప్రార్థనలో అధికమైన ప్రార్థన ఏంటి అని అంటే, దేవా నాతో మాట్లాడు. హల్లెలూయా. ఈ ప్రశ్న, ఈ భావం మీ ప్రార్థనలో ప్రతిరోజు ఉండాలి. ఒక్కసారి నాతో మాట్లాడు, నేను ఎలా ఉన్నానో నాకు చెప్పు, ఎలా బతకాలో చెప్పు, నేను ఎటు పోతున్నానో నాకు చెప్పు. నీవు నాతో మాట్లాడకపోతే నేను తప్పిపోతానయ్యా. నీ స్వరము నాకు దూరంగా ఉండకూడదు. నువ్వెప్పుడు నాతో మాట్లాడుతూనే ఉండాలి. హల్లెలూయా. దేవుడు అట్టి కృప మనకు దయచేయునుగాక. హల్లెలూయా. దయచేసి లేచి నిలబడదాం. లేచి నిలబడి అందరం